నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. ఇక్కడ దేనికి వచ్చారండి? ఏంటి మీ సమస్య? నా సమస్య ఏంటంటే నన్ను పెంచిన తల్లిదండ్రులు వేరు, కన్న తండ్రి వేరు. పెంచిన వాళ్ళు మాకు సంబంధం లేదంటాడు, కన్నాయన మాకు సంబంధం లేదంట. ఇది ఎప్పుడు అంటున్నారు? ఇప్పుడు ఈ వయసు వచ్చాక అంటున్నారు? నాకు 5 ఏళ్ళ అప్పటి నుంచి తెలుసు మేడం. మీ నాన్నకి ఇద్దరే, ఆయనకి ఇద్దరే. మిమ్మల్ని ఆయనకి ఇవ్వడానికి కారణం ఏంటి? మా నాన్నమ్మ అనేది నువ్వు అక్రంగా పుట్టినవురా, నువ్వు నారాయణ సొత్తురా. ఎవరైతే లోకం కన్నతల్లి అనుకుంటున్నారో ఆవిడ కన్నతల్లి కాదు, నీ పెంచిన తల్లి నీ కన్నతల్లి కాదు. సో నీ తల్లి ఎవరు? మీ తల్లి ఎవరు? నాకు తెలియదు. అయితే ఇప్పుడు వీళ్ళ నాన్నమ్మ ఏం చెప్పిందంటే ఇంకా 1 month చనిపోతానంగా అమ్మ నీకు ఒక రహస్యం చెప్తున్నా నేను అనేసి చెప్పింది. ఏంటమ్మమ్మ అని చెప్పాను నేను. అయితే అమ్మ నేనైతే నాకైతే బాగోలేదు, నేను ఇవాళ రేపు అన్నట్టున్నా కాబట్టి వాడు మాత్రానికి నారాయణ కొడుకు వాడు అక్రమంగా పుట్టాడు, తల్లి మాత్రం కుమారి వీరయ్య భార్య అని చెప్పింది నాకు. అది మీరు చెప్తున్న స్టోరీ అంత అసహ్యంగా ఉందంటే. అవును మేడం. మరిదికి వదినికి అక్రమ సంబంధం అని చెప్తున్నావు. అవును మేడం. భార్య ఒక అక్రమ సంబంధం పెట్టుకుని తమ్ముడితో పిల్లాడిని కంటే ఈయన 25 ఏళ్ల నుంచి ఈయన ఎందుకు ఊరుకున్నాడు? భార్యతో కాపురం ఎందుకు చేస్తున్నాడు? నాకు దెబ్బ తగిలింది, బ్రెయిన్ సర్జరీ, బతకడని చెప్పిండు ఖమ్మం. ఇదే నారాయణ వచ్చి అక్కడ పనిచేసే ఆయాలు చెప్పారు, ఎవరో నువ్వు ఉన్నట్టుండ్రు, ఆయన వచ్చిండు ఏడిచిండు. ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటేనా ఇద్దరిది? మేడం ఇక్కడ ఎవరు ఈ అబ్బాయి నాగార్జున అని చెప్పి వచ్చాడు, మీ బ్రదరా అతను? కాదు ఆయన ఎవరో మాకు తెలియదు. మీ బ్రదర్ కాదు ఈ అబ్బాయి? కాదు ఆయన పిచ్చోడు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇతను వచ్చి ఏమంటున్నాడంటే, మా తండ్రి వీరయ్య కాదు, మా తండ్రి నారాయణ, నా తల్లి పేరు కుమారి. సో వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డను నేను ఒక తల్లిదండ్రుల ప్రేమ లేకుండా నేను బతకలేకపోతున్నాను అని అంటున్నాడు. అసలు ఏంటి కదా? లీగల్ గా యాక్షన్ తీసుకుందామని చూస్తాను మేమే. ఈ మధ్యలో ఇల్లు కూడా పగలగొట్టారు అక్కడ మాది. ఓకే సరే. అబ్బాయి మీద రౌడీ షీటర్, మెంటల్ కేసులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అతను మెంటల్ సర్టిఫికేట్ ఉంది, రోడ్ల మీద అట్లా తిరుగుతాడు. సార్, మేడం నాగార్జున గారు ఇక్కడి వరకు సమస్య చెప్పడానికి వచ్చారు. ఒకసారి స్టేజ్ మీద పిలుస్తారు. నాగార్జున గారు రండి. నాగార్జున గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? పాలంచు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్లాంట్ లో పని చేస్తున్నాడు, కాంట్రాక్ట్ బేసిక్. ఓకే కూలి పని. ఓకే, ఇక్కడ దేనికి వచ్చారండి? ఏంటి మీ సమస్య? నా సమస్య ఏంటంటే నన్ను పెంచిన తల్లిదండ్రులు వేరు, కన్న తండ్రి వేరు. పెంచిన వాళ్ళు మాకు సంబంధం లేదంటాడు, కన్నాయన మాకు సంబంధం లేదంట. ఇది ఎప్పుడు అంటున్నారు? ఇప్పుడు ఈ వయసు వచ్చాక అంటున్నారు? నాకు 5 ఏళ్ళ అప్పటి నుంచి తెలుసు. 5 సంవత్సరాల అప్పటి నుంచి తెలుసు. అసలు ఏంటి విషయం? మీ తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి కారణం ఏంటి? ఆ వేరే వాళ్ళు ఎవరు? బయట వాళ్ళ, మీ సొంత వాళ్ళు అంటే బాబాయిలా? పెద్ద నాన్నకి ఇచ్చారట పెద్దనాన్న అనే నన్ను పెంచిన తండ్రి గారు చెప్పారు. ఓకే, మీ నాన్నగారు ఎంతమంది పిల్లలు మీ సొంత నాన్నకి? సొంత నాన్నకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉండరు. నువ్వెన్నో అబ్బాయి? వాళ్ళ లెక్క ప్రకారం? వాళ్ళ లెక్క ప్రకారం అయితే నేను 3. ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి, తర్వాత నేను 3. రెండో అబ్బాయి అవడం వల్ల సరే, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోడు ఉన్నాడు కదా అని వాళ్ళ అన్నయ్యకి పిల్లలు లేరా? పిల్లలు లేకపోతాం కాదు మేడం, మా నానమ్మ గారు ఉండరు. మా నానమ్మ గారికి 3 కొడుకులు. ఫస్ట్ వీరయ్య గారు, నారాయణ, అంజయ్య. నేను నారాయణ పిల్లగాడిని అని అంటారు వీరయ్య గారు. మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను తేడా చూసేది, 5 ఏళ్ళ అప్పటి నుంచి. మా అన్నని ఎత్తుకునేది, మా అమ్మ నన్ను నడిపించేది. ఏందమ్మా పెద్ద ఆయన్ని ఎత్తుకుంటున్నావు అని అడిగేది నేను. అయితే మా నాన్న ఒక స్టోరీ చెప్పారు, మీ నాన్నగారు అన్నయ్యకి
అంటే పెద్దనాన్నకి ఇచ్చారు ఆ, మిమ్మల్ని అని. పెద్దనాన్నకి పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారా మేడం అప్పటికి? ఎంతమంది పిల్లలు ఆయనకి? అప్పటికి ఇద్దరు ఉండరు మేడం. మీరు మీ నాన్నకి ఇద్దరే, ఆయనకి ఇద్దరే. మిమ్మల్ని ఆయనకి ఇవ్వడానికి కారణం ఏంటి? నాకేం తెలుసు మేడం చిన్నప్పుడు. పెద్దయినా నీకు తెలుసు. చెప్పుకొని ఉండాలి కదా. పెద్దయినా అంటే మా నానమ్మ అనేది నువ్వు అక్రంగా పుట్టినవురా, నువ్వు నారాయణ సొత్తురా, ఓ. వీళ్ళు తేడాగా చూస్తాను నిన్న అనేది. ఏందమ్మా ప్రతి ఒక్క దాంట్లో నన్ను తేడాగా చూస్తాను నేను మా నానమ్మని మీరు అడిగాను. పెంచుకున్న నాన్న పేరేంటి? వీరయ్య అండి. వీరయ్య. ఉమ్. మీ సొంత నాన్న పేరేంటి? నారాయణ. నారాయణకి అక్రమంగా పుట్టావు అంటే మీ నాన్నతో పుట్టినట్టు కాదా? వీరయ్యతో పుట్టినట్టు కాదు మేడం. ఆ, వీరయ్య నారాయణ అంజయ్య అన్నదమ్ములు. అవును. పెద్ద ఆయన వీరయ్య, ఉమ్. రెండో ఆయన నారాయణ. ఆ, నువ్వు నారాయణ పిల్లడు వేరే ఆ, ఇచ్చారు. ఓకే. వీరయ్యకి ఇచ్చారుగా. వీరయ్యలు తేడాగా చూస్తాను ఏందని మా నానమ్మని అడిగిన. అసలు వేరే ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాను నేను. చూడటం మీకు తెలుసా తెలీదా? నాకు తెలియదు ఎందుకు సార్. మీ పెదనాన్న గారు మిమ్మల్ని దత్తత తీసుకున్నారనేది మీకు కారణం తెలుసా తెలీదా? దత్తత తీసుకున్న కారణం అయితే తెలియదు సార్. తెలీదు. అంతే దత్తత అంతే అడిగాం మేము. ఇంకే వీరయ్య నారాయణ మీ గురించి ఏమన్నా? నాన్నమ్మ చెప్పుండాలి, ఎవరన్నా చెప్పుండాలి కదా. ఎందుకంటే మీకు ఇక్కడ ఇద్దరు పిల్లలు, అక్కడ ఇద్దరు పిల్లలు. మిమ్మల్ని తీసుకెళ్లి పెద్ద కొడుకు ఇవ్వడానికి రీజన్ ఏంటి అని, మీకు అన్నయ్యకి తెలి- ఇవ్వడానికి రీజన్ ఏంటి? మీకు తెలియకపోయినా వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కదా. అనుకుంటారు కదా. వాళ్ళు వీళ్ళు అనుకుంటారంటే నువ్వు నారాయణకు పుట్టినవు అనేటోళ్ళు మేడం. వాళ్ళు వీళ్ళు జనాలు కూడా నారాయణ అంటే మీ నారాయణ పెద్ద- అంటే మీ సొంత నాన్నే కదా. సొంత నాన్న మేడం. కన్నాయన నారాయణ, పెంచిన ఆయన వేరే మేడం. సరే ఏమైనా అక్రమంగా చెప్పరా? పుట్టింది ఏముంది? మీ అమ్మ నాన్న పుట్టిన వాళ్ళే కదా మీరు. మీరు చెప్పడం రావట్లేదు అయితే. మీతో పాటు ఎవరిని వచ్చారా? మా ఆవిడ వచ్చింది ఆ, ఓకే. మీకు పెళ్లి ఎప్పుడు అయింది? 2020లో మేడం. ఒక 5 ఏళ్ల క్రితం. ఎవరు పెళ్లి చేశారు? పెంచుకున్న వాళ్ళ, సొంత వాళ్ళ? పెంచుకున్న వాళ్ళు మేడం వేరే. పెంచుకున్న వాళ్ళ దగ్గరుండి అదే సంబంధం చూసారు, పెళ్లి చేశారు. మీరేం పని చేస్తారు? దాంట్లో కూలి పనికి వెళ్తాం మేడం. ఓకే. ఇందాక ఒక మాట అన్నారు మీరు. మీ పేరేమన్నారండి? నాగార్జున సార్. నాగార్జున గారు ఇందాక ఒక మాట అన్నారు. ఇది సొంత తల్లిదండ్రులు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను అనాథం చేశారు. అనాథం చేశారు. ఎప్పుడు చేశారు? ఎప్పుడు మాట మీరు చెప్తున్నారు? ఈ మధ్యన? చిన్నప్పటి నుంచి నన్ను అలా బాగా కదండి, మీరు తిని చదువుకుని ఎంతో కొంత బతికి ఇప్పుడు వరకు వచ్చారు కదా. ఎవరు చూసుకున్నారు మీ పోషణ అంతా? నా పోర్షన్ నేను ఉన్నది అయితే వేరే దగ్గర సార్, అదే. వీరయ్య కుమార్ దగ్గర. ఉమ్. కానీ నన్ను ఎప్పుడు స్కూల్ పంపించలేదు. పెంచిన తండ్రి. అసలు మీరేం ఆ. చదువుకోలేదా? నేను 10th వరకు, 9th 8th వరకు చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్లో. ఉమ్. స్కూల్కి కాదు, చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, మీరు ముగ్గురు గారా ఒక కాడ ఆడుంటే ఒక పనికి పోను. బార్ షాప్ లో బ్యానర్ కూడా చేసిన మేడం. అదంతా ఓకేనండి. కానీ మీ సొంత నాన్నోళ్ళు ఎక్కడుంటారు, పెద్ద నాన్నోళ్ళు ఎక్కడుంటారు? పెద్ద నాన్నోళ్ళు వెనక, సొంత నాన్నోళ్ళు పక్కన. అక్కడే ఉన్నప్పుడు సొంత అమ్మ కొడుకుని ఎలా పెంచుతున్నారు ఏంటని చూస్తారు కదా. అమ్మ ఎవరో నాకు తెలియదుగా మేడం. మీకు తెలియదు అయ్యా, మీ అమ్మకైతే మీరు తెలుసు కదా. సరే, మీ పెద్ద నాన్నోళ్ళు పెంచుకున్నారా, పెంచుకోలేదా? అది అక్రమంగా పుట్టాడు అంటే అది ఉందా? అది ఎప్పుడు విన్నారు మీరు? అంటే మీ కన్న తల్లి ఎవరో తెలియని పరిస్థితి మీకు ఎప్పటి నుంచి అప్పుడు ఉందా? చిన్నప్పటి నుంచి ఉంది సార్. సో 5 ఏళ్ళప్పటి నుంచి నాకు తెలుసు సార్, వేరే వాళ్ళు అన్నప్పుడు. దత్తత ఇచ్చిన తల్లి సొంత తల్లి కాదు. దత్తత అనే సీన్ లేదు ఇక్కడ. దత్తత లేదు. రిజిస్ట్రేషన్ పూజ గానీ ఏదైనా కాగితాలు జరిగిందా? గీతాలు అదే, ఏమీ లేదు ఓకే, మేడం. వాట్ ఎవర్ అడాప్షన్. సో మీరు అనేది ఏంటంటే ఎవరైతే లోకం కన్న తల్లి అనుకుంటున్నారో ఆవిడ కన్న తల్లి కాదు, నీ పెంచిన తల్లి నీ కన్న తల్లి కాదు. సో నీ తల్లి ఎవరు? మీ తల్లి ఎవరు? నాకు తెలియదు సార్. అదే. సో వీళ్ళ నాన్నకి ఎవరితోనో అదే, సంబంధం అదే. ఉన్నప్పుడు నారాయణ పుట్టిన గారి భార్య పిల్లోడు పేరేంటి? అనుకుంటా. ఇప్పుడున్న ఆమె పేరు రాణి మేడం. రాణి. ఉమ్, అంతకుముందు ఓ భార్య ఉందా ఆయనకి? నాకు తెలియదు. ఒరే అదే. నీకేమైనా మీ తమ్ముడు? నారాయణకి ఇద్దరు కొద్దిగా పిల్లలు ఉన్నారు ఆలోచించి కదా. చెప్పు. నువ్వు కాకుండా ఒక అక్క, తెలియదు వేరే తెలియదు. మేడం. వేరేకి ఇద్దరు పిల్లలు, నారాయణకి ఇద్దరు పిల్లలు ఉన్నారుగా. నారాయణ పెళ్లి 4 పిల్లలు నారాయణకి, అందులో నువ్వు 3వ వాడివి. అట్లా కాదు మేడం. వేరేకి ఫస్ట్ 2 పిల్లలు ఉన్నారు. అవును. ఏరయ్య నారాయణ అన్నదమ్ములు. ఆయన పెళ్ళైన 3వ రోజు తెచ్చి ఇచ్చారని ఏరయ్యకి చెప్తే, ఏరయ్య చెప్పిండు నాకు పెంచిన కన్న తల్లిదండ్రి. ఉమ్. నేను తల్లిదండ్రి అనుకుంటున్న వాళ్ళు, పెంచిన వాళ్ళు చెప్పారు. ఏమని? 3వ రోజు మా పుట్టిన తమ్ముడి ముందు. పెళ్ళైన 3వ రోజు తెచ్చిచ్చారు అంది. అదే మాట మా నాన్నమ్మ చెప్పింది, నువ్వు అక్రంగా పుట్టినవురా, నీకు ఏదో ఒకటి నేను చేసి పెడతలేరా అందా. అదే నేను అంటున్నా. మేడం వైఫ్ కి బాగా క్లారిటీ ఇస్తుంది. అంటే తను కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు. పిలిచేద్దాం. ఓకే, రండి. మేడం, నా పేరు అరుణ మేడం. నాగార్జున వైఫ్ నేను. 2020లో మా మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా గొడవలు అన్నమాట. అంటే మ్యారేజ్ అయిన 1 వీక్ నుంచి నా గోల్డ్ తాకడ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ వచ్చారు వాళ్ళు. అయితే ఎవరు? ఇప్పుడు వీళ్ళ పెద్దనాన్న వాళ్ళు, ఓకే. పెద్దనాన్న వాళ్ళు. మీరు వాళ్ళ పెద్దనాన్న ఇంట్లోనే ఉంటున్నారా? వాళ్ళ ఇంట్లోనే ఈయన పెళ్లి వాళ్ళే చేశారు, అన్ని వాళ్ళే ఓకే. చేశారు. అప్పుడు పెద్ద నాన్న ఈ నాన్న అని నీకెందుకు? మా అత్తయ్య మావయ్య నీ దృష్టిలో అత్తయ్య మావయ్య నా వాళ్ళకు ఒక దృష్టిలో అక్రమ సంబంధం పెంచుకున్నారు, ఇవన్నీ Correct. తెలియదు. తెలియదు. అంతే. ఇప్పుడు మావయ్య అత్తయ్య వచ్చారు, పెళ్లి సంబంధం
మీరు బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పారు, ఓకే అనుకున్నారు, మీరు పెళ్లి చేసుకున్నారు. అవును మేడం. డౌరీ అయితే- ఏమన్నా ఇచ్చారా? అంటే శ్రీధరం ఏమైనా తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను మేడం. 3 తులాల బంగారం అని 1,00,000 రూపాయలు అరెకరం పొలం ఇచ్చారు. పొలం నీ దగ్గరే ఉందిగా? పొలం నా దగ్గరే ఉంది మేడం. అయితే ఇట్లనే గొడవలు అవుతున్నాయి. గొడవలు దేనికి అయ్యాయి? అంటే ఇప్పుడు ఆయనకి పెళ్లి ఖర్చు అయిందనేసి నా గోల్డ్ తాక పెట్టుకున్నారు. ఓకే. నువ్వు అత్తమామతో కలిసి ఉన్నావా? కలిసే ఉన్నాం మేడం. ఎప్పటిదాకా ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఒక 6 months, అంటే 1 week నుంచే గొడవలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అసలు ఆ అబ్బాయి అంతకు ముందు తల్లిదండ్రులతో కలిసి లేడుగా, బయటే ఉండేవాడు. లేదు మేడం, మీరు సపరేట్ ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. హ్యాపీగా అంటే సపరేట్ ఏం లేడు మేడం. ఇప్పుడు ఈ పెదనాన్న అంటున్నాం కదా, ఇప్పుడు మాకు పెళ్లి చేసిన వాళ్ళ దగ్గరే తను ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఈ 2 years బిఫోర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా ఈ లోన్స్ తీసుకోవటం, ఈ సీతారాం ప్రాజెక్ట్ లో మనీ రావటం, ఇట్లా మనీ వచ్చినప్పుడు నేనేం చేసినంటే అడిగాడు ఈ విషయాన్ని. మా మ్యారేజ్ బిఫోరే అవి వచ్చాయి. అయితే అడుగుతున్నాడు ఈయన. నేను వచ్చి అంటే అంతకుముందు అడగలేడు కదా, నేను వచ్చానుగా కోస్తా నా భార్య ఉందన్న ధైర్యంతో అన్ని అడుగుతూ వచ్చాడు తను. వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు నువ్వు మా కొడుకు కాదురా అని ఎన్నోసార్లు కూడా వీళ్ళ పెదనాన్న అనేటోడు ఈయన. అదే మా కొడుకు కాదు, మా కొడుకు కాదు నువ్వు అనేసి అనేవాళ్ళు. ఎందుకు అట్లా అంటున్నారు మీరు? ఇంతకాలం పెంచుకున్నారు, తన కష్టాజీతం అంతా కూడా మీరు తీసుకుంటున్నారు, మీరు యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకు అంటున్నారని నేను కూడా ప్రశ్నించాను మేడం. అయితే ఇప్పుడు చిన్నగా ఏంటంటే ఇప్పుడు 1 year బిఫోర్ వీళ్ళ నానమ్మ చనిపోయింది. నానమ్మ ఆదమ్మ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ నాయనమ్మ చనిపోయిన అదే దినాలు చేస్తారు కదా. అప్పుడు ఏంటంటే ఈ అబ్బాయిని సీక్రెట్ గా, నాకు తెలియకుండా ఈ అబ్బాయి సీక్రెట్ గా నారాయణ నీకు ఇల్లు ఇస్తున్నాడు చిన్నప్పుడు అనేసి సీక్రెట్ గా అడిగిచ్చారు. ఎవరితో? ఈయనతోటి వీళ్ళ పెద్దమ్మ అడిగిచ్చింది. ఎవరిని అడిగిచ్చింది? సొంత తండ్రి భార్య రాణి ఉందా, రాణిని ఆ రోజు వాళ్ళు వచ్చారు. వస్తే నారాయణ రాణి వచ్చారు. నారాయణ అడగకుండా రాణి తోటి అడిగిచ్చారనమాట. అడిగిస్తే ఆమె మాకు 3 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నాక మీకెందుకు ఇస్తామనేసి ఆమె అన్నది. ఈ విషయాలు కూడా నాకు తెలియదు. 1 month తర్వాత నాకు మళ్ళీ ఇక్కడ ఇందాక మాకు డౌట్ ఉన్నది ఏంటంటే, ఈయనకంటే పెద్దవాళ్ళు నారాయణకి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. ఈయనకంటే వయసు తక్కువ 5 years గ్యాప్ ఉంటది. ఈయన పెద్ద. ఈయన తర్వాతే 3 పిల్లలు నారాయణకి. అయితే ఇప్పుడు వీళ్ళ నాన్నమ్మ ఏం చెప్పిందంటే ఇంకా 1 month చనిపోతానంగా అమ్మ నీకు ఒక రహస్యం చెప్తున్నా నేను అనేసి చెప్పింది. ఏంటమ్మమ్మ అని చెప్పాను నేను. నాతో బాగుండేదా, ఆమెకి ఏది వచ్చినా నేను చూసేదాన్ని. ఆస్తులు ఉన్నాయా? ఆ పొలం ఉంది మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 4 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. ఎవరి పేరు మీద రాసింది? ఆమె పేరు మీదనే ఉంది. ఆదమ్మ పేరు మీద. చనిపోయినాక కూడా ఆవిడ పేరు మీదే ఉంది. 3 ఎకరాలు ఉంది మేడం. 2 ఎకరాలు సీతారాం ప్రాజెక్ట్ లో పోయింది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే పంచుకుంటారు. ఆవిడకి 3 కొడుకులు. 3 మేడం. 3 వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి మేడం. అయితే పంచుకున్నారు. పంచుకుంటే పాలోళ్ళు సగం వీళ్ళు సగం తీసుకుంటారు. ఇప్పుడు ఆదమ్మ పేరు మీద 1 ఎకరా ఉంది. మెట్ట ఒక 3 ఎకరాలు పాలోళ్ళకు ఉంది. ఆడా మేడం 40 లక్షలు ఉంటుంది. అయితే మేడం ఇక ఇట్లా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఒక రహస్యం చెప్తా అన్నది. ఏంటమ్మమ్మా అన్న. అయితే అమ్మ నేనైతే నాకైతే బాగోలేదు, నేను ఇవాళ రేపు అన్నట్టున్నా కాబట్టి వాడు మాత్రానికి నారాయణ కొడుకు వాడు అక్రమంగా పుట్టాడు, తల్లి మాత్రం కుమారి వీరయ్య భార్య అని చెప్పింది నాకు. అది మీరు చెప్తున్న స్టోరీ అంత అసహ్యంగా ఉందంటే. అవును మేడం. మరిదికి వదినికి అక్రమ సంబంధం అని చెప్తున్నావు. అవును మేడం. పెద్దవాడు నిజం చెప్తుందంటే నమ్మకం ఏంటమ్మా మనకి? సొంత తల్లి దగ్గర పెరిగారు మీరు. ఓకే మేడం, మీరు అన్నదానికి నేను కాదు, మీరు చెప్పింది. అయితే మేడం ఇప్పుడు ఈ నారాయణకి వస్తుంది కదా, ఇప్పుడు 3 భాగాలు కదా, ఈ నారాయణకు వచ్చే భాగం కూడా ఇప్పుడు వీరయ్య తీసుకుంటున్నాడు అనమాట. వేరే దగ్గరే ఉంచుతున్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయనకి భాగం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఏంటంటే తండ్రి ద్వారా వచ్చిందంతా కూడా తనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు అనమాట. నా సమస్య అది కాదు మేడం. నేను రేగలగడ్డ వాళ్ళ ఇంటి పేరు మీద పెరిగిన. మీ ఆధార్ కార్డ్ లో వేరే గారి పేరు ఉంది. సరే వాళ్ళే నా తల్లిదండ్రి. కుమారి వీరయ్య. ఓకే, నేను ఇది పబ్లిక్ చేసుకోకూడదని చిన్నప్పటి నుంచి ఆగిన. మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేదు మేడం.
అయితే నా బాధ ఏంటంటే నాకు బాధ వచ్చింది, నేను ఎక్కడికో పోయి పని చేసుకుంటాను. ఇప్పుడు రీసెంట్ గా మనుగూరు వచ్చిన 3 సంవత్సరాలు అయింది. ఏం పని చేస్తావు తమ్ముడు? ప్లాంట్ లో చేస్తారు, Okay. వెల్డర్ నేను, పైప్ లైన్ వాటర్. చెప్పండి. అయితే పనికి పోయినా, అక్కడ ఫంక్షన్లు గిన్షన్లకు వెళ్తారు, చుట్టుపక్కల వాళ్ళు పరిచయం అవుతారు. కనీసం ఒక 2 సంవత్సరాలైనా మీ వాళ్ళు ఎవరు రారా అని అడుగుతారు. ఫంక్షన్ల గిన్షన్లు రాకపోయినా నీకు బాగలేనప్పుడు కూడా రారా అని అడుగుతారు. నాకు బాగలేదని కుమారి ఏరయ్య నా తండ్రి కాబట్టి పెన్షన్ లెక్క ప్రకారం వాళ్ళకు ఫోన్ చేస్తే నువ్వు నారాయణని అడగంటారు, నారాయణకు ఫోన్ చేస్తే మీరు ఏరైనా అడగంటారు అంటారు. మరి నేను ఎవరు? సరే, ఇందులో వీళ్ళందరూ పక్కన పెడితే సొంత అమ్మ కుమారి, నేను పెంచుతున్న ఆవిడ, కన్న తల్లి అన్ని ఆవిడే కదా. ఆవిడైతే పాజిటివ్ గా ఉండొచ్చు కదా, ఆవిడ మంచిగా ఉండొచ్చు కదా. అంటే ఆవిడ పెద్ద ఎందుకు- పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఆవిడ ఎందుకు ఆమె ఉండదు? తల్లి అంటానికి ఛాన్సే లేదు మేడం. ఎందుకు? ఏమకి నాకు ఇదే మ్యాటర్ లో గొడవ వదిలేసి వెళ్ళిపోతే నేను యాడ్ ఉండాలి మేడం. వేరే కాడ ఇల్లు తీసుకున్నా, బ్యాచులర్ ఉండొద్దు బాబు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మని నేను ఆడపోయి ఉంటాను మేడం. కాదు నాన్న, ఇప్పుడు నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? ఏదో ఒక తల్లి గాని ఒక తండ్రి గాని నాకు ప్రేమ చూపెట్టాలి, నాతో పాటు ఉండాలనా నీ కోరిక? అంతేనా? ఆస్తి కావాలనా? ఎటు కాకుండా అయిపోయింది ఎటు అనేటువంటి కాకుండా అయిపోయింది. నాకు బాధ వచ్చిందని చెప్పినా కానీ రెస్పాన్స్ కావట్లేదు. ఏం బాధ నాన్న? నీకు బాధ ఏంటి? నాకు మొన్న 10 రోజులు టైఫాయిడ్ జ్వరం తగిలి జ్వరం పడుకున్నా. వచ్చింది. ఫోన్ చేసి చెప్పిన, రెస్పాన్స్ లేదు, ఎవరు పట్టించుకోరు. మీ ఆవిడ ఉంది కదండి. మా ఆవిడ ఉంటే కానీ ఏమైంది అతను ఆ మేడం? కన్న ప్రేమ గురించి కన్న ఒక- ప్రేమ వేరు, తల్లిదండ్రుల ప్రేమ సో వేరు. నువ్వు ఇప్పుడు కాదు నాన్న తమ్ముడు, నువ్వు ఇక్కడికి వచ్చింది దేని గురించి? ఆ పోయినటువంటి ప్రేమ నాకు కావాలి, నన్ను ఆ ప్రేమించే ప్రేమ కావాలి. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆస్తి కోసం వేస్తాను, దీనికోసం నువ్వు పిచ్చోడి ఆస్తి గురించి కాదా? నోటికి వచ్చినట్టు తిడతాను. ఆస్తి అడగలేదు సార్, నేను చిన్నప్పటి నుంచి పని చేసి కుమారికి ఆమె ఏం చెప్పింది, నేను బార్ షాప్ లో కూడా పని చేసింది సార్. స్కూల్కి పోయి సాయంత్రం పోయి పని చేసి డబ్బులు మొత్తం తెచ్చి వాళ్ళని వీళ్ళని అడిగితే ఎంతో కొంత ఇస్తే తెచ్చి కుమారి చేతిలో పెడితే 4 డబ్బులు చిట్టీలు వేసి, 3 ఒక కాడుంటే 2 గదిలే ఉంది గారా, సరిపోదు వేరే కాడ కొనిస్తా మీరు కొనుక్కుందరు మొత్తం మా అన్నకి రాసింది. నేను పొలం డబ్బులు అడగలేదు, ఏ డబ్బులు అడగలేదు. ఎవరు రాశారు? కుమారే. కుమారి. అయినా నేను ఏమి అడగల. నా పరిస్థితి ఏందమ్మా అన్న, మెడబట్టి బయటికి గెంటారు, కాళ్ళు ఎరగొట్టారు. ఏదన్నా అడిగితే నువ్వు ఇంటి మీదకి వస్తాను, గొడవ చేస్తాను అంటారు. ఏమి ఇతను ఓన్లీ ఆ ప్రేమ గురించే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడని అంటున్నాడు, మీరేమో వచ్చి ప్రాపర్టీ అంశం కూడా ఇక్కడ ఉందండి అని అంటున్నారు. అంటే అడిగాడు సార్, ఎవరు అడిగినప్పుడు ఈ అడిగారు? ప్రస్తావన తనే అడిగాడు. అంటే మరి ఆ పాయింట్ ఇప్పుడు చెప్పండి. నాకు కూడా నేను కూడా ఏదో ప్లాట్ కొనుక్కుంటా, ఇప్పుడు అన్నయ్యలకి అక్కలకి అందరికి ప్లాట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ వడ్డీలకి ఇచ్చుకుంటా అన్ని జరుగుతున్నాయి కదా. నాకు కూడా ఎంత కొద్ది డబ్బులు ఏంటి, నేను కూడా ఎంత ప్లాట్ ఇంటి స్థలం కొనుక్కుంటా, నేను రెంట్లు కట్టలేకపోతున్నా అనేసి తను అడిగాడు. మీరు చెప్పే స్టోరీ పక్కన పెట్టి ఈయన నిజంగా ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తేనా కాదా? అవును ఈ మేడం. క్రాస్ రిలేషన్ కాకుండా ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తేనా, లేకపోతే ఆ నారాయణకి ఎక్కడో బయట దుకాణం ఉంటే తెచ్చి కాదు మేడం. వీళ్ళ అకౌంట్ లో వేసారు? అప్పుడు వాళ్ళందరూ కాపురం ఎట్లా చేస్తున్నారు? నారాయణ కొత్త పెళ్లి చేసుకొని అక్కడ ఎట్లా కాపురం చేస్తున్నాడు? ఈయన మేడం వెనకే ఏరయ్య తమ్ముడిని చూస్తూ భార్యతో పడుకున్న తమ్ముడికి ఒక పెళ్లి చేసి దగ్గరుండి ఫోటోల్లో అయితే ఉండుంటాడుగా, ఉన్నాడు. మళ్ళీ పైగా భార్య ఒక అక్రమ సంబంధం పెట్టుకుని తమ్ముడితో పిల్లాడిని కంటే ఈయన 25 ఏళ్ల నుంచి ఈయన ఎందుకు ఊరుకున్నాడు? భార్యతో కాపురం ఎందుకు చేస్తున్నాడు? అంటే ఎవరితో అంటే ఆయనకి కాంప్రమైజ్ అయిపోయి అది ఉన్నారు? 92 అంటే 72లో ఏమో జాబ్ వచ్చింది అనమాట. 92లో ఆయన్ని సస్పెండ్ చేశారనమాట. జాబ్ పోయింది అనమాట. జాబ్ పోయిన తర్వాత ఈ వ్యవహారాలు జరిగాయని అంటారు. ఏదైనా కోపం కసి రావాలి కదా, అలా ఎదురు బెదురు ఎలా ఉంటారు? ఒక 5 ఏళ్ళకు పోనీ మళ్ళీ సెటిల్ అయినాక పేషెంట్ కదా ఆయన, సిక్కు, బెడ్ సిక్కు. ఓహో. ఎప్పటి నుంచి 25 ఏళ్ళ నుంచే? మరి అది చెప్పవే. బెడ్ సిక్కు మేడం. ఆ తర్వాత పిల్లలు పుట్టారా వీళ్ళకి? ముందే ఉన్నారా ఇద్దరు ముందే పిల్లలు? సిక్ అవ్వక ముందే. అంతే, మీ తర్వాత పిల్లలు లేరు. ఇద్దరు తర్వాత ఇంకో ఇద్దరు దుకాణం. సిక్కున్నా కూడా పని కానిచ్చాడే. వాళ్ళు ఏమంటారు, నేను ఏదన్నా అడిగితే నీకు సంబంధం లేదు అటు పో అంటారు. వాళ్ళు వీళ్ళు అడిగితే నీకు సంబంధం లేదు ఇటు పో ఇప్పుడు 6 అప్పుడు ఇయర్స్ మీ నుంచి అమ్మాయి మా దగ్గరకు ఏమంటారు ఒక్కరు కుమారి? కూడా రాలే మేడం. మీ బాధ అదేనా? నేను అదే మాట్లాడుతున్నా. ఎవరైనా ఎవరు ఎట్లా ఏమంటారు? సరే, మిమ్మల్ని కన్న తల్లి కదా. మేడం ఏమ్మాయికి నాకు అమ్మాయి కూడా ఇదే అనట్లేదు ప్రస్తావన, అప్పటి నుంచి. మా చెల్లెకి పెళ్లి కట్నం కావాలి, ఇచ్చే డబ్బులు ఉంటే ఉంటాయి, మాట మాత్రం ఎప్పుడు ఉంటదని బంగారం తాకడం మరి ఏంటి, సొంత తల్లినా? కుమారి సొంత తల్లి. కుమారి సొంత తల్లి పెంచుకున్న తల్లి అన్న ఆవిడ. అంతే. అయితే పొలం కూడా అమ్మి ఇచ్చే డబ్బులు శాశ్వతం కాదు, మాట మంచితనం అంటే ఏం గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ? ఏమో- ఆవిడ తెచ్చుకున్న పొలాన్ని మీ అమ్మకి ఇమ్మన్నావా? మా అమ్మకి కాదు మేడం, మా చెల్లె పెళ్లి చేస్తానికి. అవునయ్యా, వాళ్ళకెందుకు ఇస్తుంది ఆ అమ్మాయి పొలం? సరే మేడం, మా ట్రాఫిక్ గొడవ అయింది చెప్తాను మేడం. పెంచిన తల్లి కన్న తల్లి ఒకటే, అవును. పెంచిన తండ్రి కన్న తండ్రి వేరు.
అన్నదమ్ములు. అన్నదమ్ములు. ఉమ్. తమ్ముడు అన్నాడు, ఉమ్. అన్న పెంచుకుంటున్నాడు. కానీ ఇది అంతే. గ్యారంటీ అన్న పెద్ద ఆవిడ ఏదో ఆ, ఏదో ఇది మాట అంటే బాగా. పెద్ద ఆవిడ ఏదో మాట అంటే పెద్ద ఒక్కదా మాట్లాడితే నేను ఈడి దాకా రాను ఓ, సార్. అసలు ఓకే. కుమార్ ఒప్పుకుంది ఎప్పుడైనా? కుమారి ఏమనేది అంటే మేడం ఏమి వెళ్ళిపోయాక బ్యాచిలర్స్ ఉండొద్దని ఆ రూమ్ ఖాళీ చేయమన్నారు. నేను గొడవ వెళ్ళిపోతే వేరే ఇల్లు చూసుకున్నా. అమ్మా నేను అనాథలాగా ఉన్న ఒక్కనంటే నువ్వు ఉంటే ఉండు సత్య సావురా, నువ్వు నా కొడుకు కాదురా అని అరే చెప్పేది. అసలు మిగతా నలుగురు పిల్లల కంటే నువ్వు ఇంకా రొమాంటిక్ గా పుట్టిన పిల్లాడివి. ఉమ్. నిన్ను అసలు- ఇంకా బాగా చూసుకోవాలి. అసలు ఆ, పేరుకే ముద్దులు ముద్దులు కొడుకు కొడుకుని అంటారు మేడం. కానీ పేరుకే పెట్టే ముద్దులు దగ్గర మాత్రం కొడుకుని పెట్టరు. పేరుకే ముద్దులు కొడుకుని ఏమీ లేదు నాకు. పేరుకి మాత్రం నాగార్జున ముద్దులు కొడుకు. ముద్దులు కొడుకు అంటే చెప్పానా? వాడు ముద్దులు నువ్వు కొడుకు. ముద్దులు కొడుకునే కాదు. ఏది ఏ లెక్క ఆ ప్రకారం పేరు మాత్రం మరేమో మా ఈ పెద్ద సీక్రెట్ దాచేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ ముద్దులు అందరూ కొడుకు. అంటారు ఈ మేడం ఆ ముద్దులు మాట. కొడుకు ఎప్పుడు అంటుందో తెలుసా? నేను పనికి పోనప్పుడు ముద్దులు కొడుకుని వస్తా. అది ఉమ్. పేరుకే ముద్దులు కొడుకుని. నేను చాలా సార్లు అడిగిన. సరే నాకు ఒక్కోసారి నాకే డౌట్ వేస్తుంది. ఏమో కన్న తల్లి అయితే నేను అక్రంగా పుట్టినా గానీ 15 నెలలు సింగిల్గా ఉన్నా. అన్నం కూడా తినలేదు మేడం. నేను పనికి పోతే తినాలి, లేకపోతే లేదు. కిరాయి కట్టాలి, బ్యాచులర్ ఉండొద్దు అంటారు. చికాకు అవుతుందని ఏడుస్తాను. వేరే ఇల్లు పుడిచే ఇంట్లో సామాన్ తీసుకొని పోయి పెట్టి ఏమో దగ్గర పోయి ఏమైనా బతిలాడినా. నాకు కన్నోళ్ళు లేరు, కట్టుకునేది లేదు, ఏం చేయాలి? సరే ఈవిడ ఎందుకు వదిలేసింది? అంటే మేడం ఇప్పుడు ఈ 2 లక్షల కంటే సంతకం నేను పెడితే వాళ్ళ చెల్లి పెళ్లి చేస్తారట. నేను ఎందుకు సంతకం పెడతా? కాదమ్మా, ఇంకా 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ. వాళ్ళని అడగొచ్చు కదా. ఈయన ఎందుకు అడుగుతుంది? అడుగుతున్నారు. ఇంతనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారమ్మా? అంటే ఈయన ఏంటి మేడం ప్రతి దానికి సార్ కూడా నేను బాధ్యత చెప్పాను సార్ ఆ అంటే. టార్గెట్. ఇప్పుడు నేను ఇవాళ టార్గెట్ ఆఫీస్ అయితే ఇప్పుడు అమ్మ, ఒక్క నిమిషం తల్లి. నేను టార్గెట్ అయితే నారాయణ తిడతా. నువ్వు చేయబట్టే నాకు ఈ బాధలు అని చెప్పి తిడితే అటు నుంచి డబ్బులు వస్తాయి. ఆహా, నారాయణ సీక్రెట్ గా డబ్బులు ఇస్తుంటాడా? నారాయణ సీక్రెట్ కాదు. నారాయణ నాకు ఈ టార్చర్ వల్ల లేక వేరే వాడితో కళ్ళుకు పోతే నన్ను కొట్టారు. 3 రోజులు కోమా మేడం, ఉమ్. గజనీ సినిమా ముందు. ఉమ్. అయితే 3 రోజులు నిన్ను చూస్తే గజనీ సినిమా తీసారా? ఏమో మేడం అది తెలియదు. గజనీ సినిమా ముందు నాకు దెబ్బ తగిలింది, బ్రెయిన్ సర్జరీ, బతకడని చెప్పిండు. ఖమ్మం కార్తిక్ హాస్పిటల్ అశోదమయ్య ఆపరేషన్ చేసింది, బతకడని చెప్తే 3 రోజులు కోమా చచ్చిపోయిందంటే ఇదే నారాయణ వచ్చి అక్కడ పనిచేసే ఆయాలు చెప్పారు. ఎవరో నువ్వు ఉన్నట్టుండ్రు, ఆయన వచ్చిండు, ఏడ్చిండు. ఏంటి ఫోటో ఫ్రేమ్ కూడా ఒకటేనా ఇద్దరిది? సేమ్ ఫోటో మేడం. ఫ్రేమ్ కూడా అవునా? ఈక్వల్ పెద్ద అసలు డౌటే ఎక్కడ లేదు. లెస్ ఉండదు. మాట తీరు గానీ ఎవరన్నా? బాడీ లాంగ్వేజ్ నారాయణ. నారాయణ సేమ్ సేమ్ ప్రింట్ ఇతనిలాగా సేమ్ సేమ్ మాట అయినా పని అయినా ఎవ్రీథింగ్ అసలుకి. నేను కూడా చాలా సార్లు వచ్చాను. ఏంటి నాగార్జున నువ్వు ప్రతిసారి కూడా నేను కూడా అనేటోడు, నేను ఫ్రింట్, నేను నారాయణ ఫ్రింట్, మా బాబాయ్ లాగా నేనుంటా, మా పిన్ని లాగా నువ్వు ఉంటా. ఇండైరెక్ట్ గా చెప్పేవాడు మేడం, డైరెక్ట్ గా చెప్పేవాడు కాదు. నారాయణ నా తండ్రి నారాయణ ఎవరికి డబ్బులు ఇచ్చేవాడు? నాగార్జున వేరే గారికి. వీరయ్య గారికి ఇచ్చాడు. వేరే గారి వాళ్ళ అంటే వీరయ్య గారు ఆరోగ్యం బాగాలేదు కనుక కదా. ఆ. వేరే పేషెంట్ గారి కదా ఆరోగ్యం తను. బాగాలేదు. వేరే గారికి పెద్ద కూతురు ఉంది, భర్త చనిపోయి వచ్చి అక్కడే ఉంటుంది. అబ్బా. వీళ్ళందరూ పోతారు ఫంక్షన్లకు, అన్నిటికి పోతారు. వాళ్ళ పిల్లల ఫంక్షన్ కి వీళ్ళు వస్తారు. నేను పోయి నాకు గజ్జ గజ్జ వణుకుతా ఉంటారు నారాయణ వాళ్ళు. ఎందుకు నువ్వు నిలదీస్తావని ప్రశ్నిస్తావు? నేను కాదు, సేమ్ ఉంటగా వేరే అప్పటికి నా పెళ్లి కూడా ఒకసారి ఫోటో చూపిస్తారా? ఫోటో ఉంది మేడం, నా సెల్లులో ఉంది. మరి ఇంత ప్రింట్ అని చెప్తుంటే ఒకసారి చూడాలి. అస్సలు. కటింగ్ ఒకటి గడ్డం ఒకటి చేయించుకోలేదు మేడం. ఆయన మాకు మాకు చేసుకోవద్దులే, అర్థమైపోతుందిలే, మాకు చూపించండి. వన్స్ చూస్తే సార్ ఏ పనైనా నెక్స్ట్ టైం చేసేస్తాడు తను. డిస్క్రిప్షన్ గానీ ఆ చెప్పే విధానం గానీ మీ ఆ అమ్మ మీ వాక్చాతుర్యం అమ్మని గానీ. ఎవరైనా చెప్పి ఒకసారి చూపించు. చూపిస్తారు మేడం వాళ్ళకి కూడా చూపిస్తారు. ఆఫ్ చూడండి, ఇట్లా పెట్టి తెలుసు. అదే 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 అదే. ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలో గడ్డం గీసుకుంటది గీసుకోదు అంటాడు, అంతే తేడా మీ ఇద్దరు. ఒక్కటే లేదు సార్, పైకి దూకితే ఫ్రంట్ ఉంటా. చాలా మంది ఆయనతో పాటు చేసే ఎంప్లాయీలు కూడా నువ్వు ప్లాంట్ లో వాళ్ళ మీద పని అడుగుతావేందా, నువ్వు నారాయణ కొడుకు ఆయన చెప్తే కానీ ఎంత కాదనుకున్నా తమ్ముడు, వయసు తేడా తెలుస్తుంది కదా. వయసు పరంగా తేడా తెలుస్తుంది. మరి ఓకే పోలికలు ఒకటే కాదనట్లే, కానీ అతనికి నీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తేడా ఉన్నట్టు తెలిసిపోతుందిగా. ఇది ఎవరికో నమ్మదు. వయసు తేడా కాదు సార్, నాకు సరే, నిన్ను అంత అసహించుకోవటానికి అంత దూరం పెట్టడానికి కారణం ఏంటి? చిన్నప్పుడు నేను 4వ తరగతి చదివేటప్పుడు దొంగతనం వేసింది రాని. ఎవరు? సొంత తండ్రి భార్య. ఆహా. చిన్నప్పుడు చేసింది నరసింహరావు అని మా పాలవాళ్ళ పిల్లగాడు. కాదు సార్, మీరు ఇందాక ఏమన్నారంటే ఆయన నారాయణ పెళ్లి టైంకి మీరు పుట్టడం వల్ల తీసుకెళ్లి వేరేకి ఇచ్చేసారు అన్నారు. 3 days కి వాళ్ళ మ్యారేజ్ 3 days కి ఈయన పుట్టాడు. మ్యారేజ్ అయిన 3 days కి. అసలు అప్పుడు నారాయణకి ఏమి సంబంధం? నారాయణ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వదినతో. వదిన ప్రెగ్నెంట్, వదిన 9 నెలలు ప్రెగ్నెంట్. 9 నెలలు ఇంట్లో వాళ్ళకి వేరయ్య భర్త ఈవిడ భార్య అనే కదా నడుస్తుంది. అంతకుముందు 2 పిల్లల్ని కంది, ఈయన మధ్యలో పిల్లాడు, తర్వాత 2 పిల్లల్ని కంది. వాళ్ళిద్దరూ అమ్మా నాన్న కింద కవర్ చేసేసుకోవచ్చు కదా. ఈ నారాయణ అనే పాయింట్ ఎందుకు వచ్చింది? వీరయ్య గారు చెప్పారుగా మేడం,
నాకు పుట్టలేదు అని అది direct 9 చెప్తాను. నెలలు ఎందుకు మాట్లాడుతున్నాడు? 9 నెలలు సైలెంట్ గా ఎందుకు ఊరుకున్నాడు? నేను అడిగిన మేడం, మీరు 9 నెలలు అంటారు, నేను చిన్నప్పటి నుంచి అడిగేది మేడం. ముసలమ్మ చెప్పింది కదా 9 నెలలు, మళ్ళీ 3 రోజులు పెంచుకోవడానికి ఇవ్వడం ఎందుకు? ఆవిడ దగ్గరే ఉంటాడు కదా పిల్లాడు, ఆల్రెడీ డెలివరీ అయింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, పిల్లాడిని తీసుకుని ఇంటికి వస్తది. పెంచుకోవడానికి ఇచ్చేమనే టాపిక్ ఎక్కడ వస్తుంది ఇక్కడ? అంటే వీడు పుట్టాడు అక్రమ సంబంధంలో పుట్టాడు అంటారే తప్ప తీసుకొచ్చి వీళ్ళ ఒళ్ళో పెట్టి మీరు అడాప్షన్ చేసుకోండి అని రాదు కదా. ఇవన్నీ నాన్న ఫోటో వేరయ్యా. లేదా? అమ్మ ఫోటో లేదా మీ phone లో? ఉంది మేడం, మా మీ నాన్నమ్మ phone లో ఫోటోలు. లేదా? ఈ మొత్తం అంశంలో దుర్మార్గత్వం అత్యధికంగా ఎవరిది? కుమారి గారి దగ్గర. కుమారి, ఒక నిమిషం, కుమారి కుమారి మిగతా వాళ్ళ సంగతి తీసేసుకోండి, ఎవరికి వాళ్ళు వాడేసుకున్నారు. వినండి, నా మాట వినండి. ఇతను మంచం మీద పడుకున్నాడని కాబట్టి అతను వెనక డోర్ నుంచి వచ్చి మొత్తం ఇదంతా చేసాడు రచ్చ. అతనికి నువ్వు కొద్దు, ఇతను పెద్ద ఆయనకి నువ్వు వద్దు. కుమారి ఇక్కడ న్యాయం చేయాలి కదా. నా కొడుకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఆడికి టైఫాయిడ్ వచ్చింది, మంచం మీద పడుకున్నాడు, ఆస్తిపరంగా ఇబ్బంది పడుతున్నాడు, 10 రూపాయలు కావాలి అని కుమారి ఫైట్ చేయాలిగా. తల్లి ఎందుకు కఠినంగా మారిపోయింది? అక్రమ సంబంధం బయటపడుతుందనా? ఆ సంబంధం అందరికి తెలుసు సార్. ఆడ అందరికీ తెలుసు, కానీ ఓపెన్ గా తెలుసు, ఎవరు నా ముందు చెప్పరు. కానీ నాకంటే 2 పెద్దోళ్ళు ఉండరు. నారాయణ వేరు చేయడు నన్ను. చిన్నప్పుడు కూడా పుట్ట మీద పండ పెట్టుకోండు, అబద్ధం ఆడకూడదు ఆయన్ని. అయితే ఎప్పుడైతే నేను దగ్గరకు అయితేనో నారాయణ వాళ్ళ అత్తగారి ఇంటికి తీసుకుపోయి సేమ్ ఉంటే వాళ్ళ బామ్మర్దులకి చెప్పిండు, నా కొడుకు అంటే మీ బావ కొడుకుగా బావా అండు. ఎవరిలాగున్నాడు రావాడు, నా కొడుకు అండు. చెప్పినప్పుడే 6 నెలలు ఏమి వెళ్ళిపోయింది. వచ్చాక పిన్ని వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చింది. వాళ్ళ అమ్మ చెప్పింది పిల్లలు పుట్టాక మారతారు అని చెప్తే అప్పుడు కొట్టు పెట్టిండే, జాబ్ కాంట్రాక్ట్ బేసిక్ పని చేసుకుంటే కొట్టు పెట్టిండు. ఆ కొట్టులో వేరే మా పాలోళ్ళ పిల్లగాళ్ళు ఉంటారు, బాబాయ్ కొడుకు దొంగతనం చేస్తే గట్టగూడెం స్కూల్ అని చదువుకుంటే వాడొస్తే నేను దొంగతనం చేసిందని చెప్పింది. అప్పటి నుంచి నారాయణ నన్ను కొంచెం దూరం పెట్టుకుంటూ వచ్చింది. కేవలం దొంగతనం సబ్జెక్ట్ గురించి కొద్ది దూరం పెట్టుకుంటూ వస్తాడు. చివరికి నన్ను అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి నాకు ఏది కావాలన్నా బండి అడిగింది అనుకో, సార్ నువ్వు చచ్చిపోతావురా నీకు బండి అని రా అంటాడు. ప్రేమ చూపించి నాకు ఆకలి అవుతుందని నేను గొడవ చేస్తే అన్నం పెట్టి అంటాడు. బట్టల్లో నాకు బట్టలు ఎట్లా వాళ్ళు వీళ్ళు చూస్తుండ్రు అంటే బట్టలు అంటది. ఆయన ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడిద్ది రాని, ఆయన లేనప్పుడు ఒకలాగా మాట్లాడిద్ది. నేను వచ్చి మా నాన్నమ్మ దగ్గర ఎడుతూ ఉండేది, ఏందమ్మా నాకు ఈ బాధ, వీళ్ళు పట్టించుకో వాళ్ళు పట్టించుకోరు, నువ్వు చెప్పవా అంటే. మెయిన్ కారణం దీనికి 3 వ్యక్తులు ఉన్నారు సార్. 1 కుమారి, డబ్బు పరంగా కుమారి వాడుకుంది. 2 వీడి దగ్గర అయితే నా పిల్లగాళ్ళకి ఆస్తిలో వీటిలో వాటా వస్తుందని. 3 వేరే కొడుకు, పెద్ద కొడుకు. తప్పే లేదమ్మా, వేరే ఎత్తొద్దు మీరు. రా- డెఫినెట్ గా మీరు ఆమె పిల్లోడు కాదన్నప్పుడు ఆమె ఎందుకు ఆలోచిస్తుంది? మీ గురించి ఆలోచించాల్సింది ఆలోచించదు. కుమారి నారాయణ. తర్వాత కూడా ఏం చేస్తుందంటే, ఇంతమంది బాగాలేదంటే వీళ్ళు శత్రువులు, పొలం కాడ డబ్బులు ఇవ్వలేదని వీళ్ళకి చెప్పచ్చు సార్. నాకు మాత్రం ఫోన్ చేసి, నాగార్జున నీకు నా పొలం డబ్బులు ఇవ్వలేదు, నేను అడిగిస్తారా పిన్ని నీకేం దీనికి బాధ? మాత్రం వాడుకుంటది. నన్ను ఈ వీటికి వాడుకుంటుంది. నేను అడిగిస్తారా అండి, ఎవరి డబ్బులు ఎవరు తీసుకోవాలి, అందరూ తినాలి, కష్టపడితే వస్తాయి డబ్బులని నేను మాట్లాడితే, పెళ్లి ఇడికాడికి వచ్చేసరికి నన్ను పిలవదు. ఏదైనా ఇంట్లో ఫంక్షన్లు కానీ ఏదైనా అవసరానికి టిష్యూ పేపర్ లో వాడుకుంటది, మిగతా వాడికి తోసి దొరుకుతుంది. మొత్తం దొరుకుతుంది. అది కాదు, అర్జున్ సంగతి ఏంటి చెప్పు. అర్జున్ 3వ వ్యక్తి అని ఎందుకన్నా? అర్జున్ 3వ వ్యక్తి అంటే, నేను వేరే దగ్గరికి రానివాడు నారాయణ వీరయ్య దగ్గరకు పోయినా, వీరయ్యని అడిగిన. రవీంద్ర అని ఇంకో అబ్బాయి ఉండు, అర్జున్ వాళ్ళ తమ్ముడు, ఆయనతో కొట్టించి ఏకమై కొట్టతారు. నారాయణకి ఎంత ఆస్తుంది, వేరేకి ఎంత ఆస్తుంది? ఇప్పుడు నారాయణకి వచ్చేసి 10 కోట్లు ఉంటాయి మేడం, వేరేకి వేరేకి 3 కోట్లు ఉంటాయి మేడం. అమ్మ మీకు పెళ్ళై 5 years అవుతుంది కదా, ఎంత కాలం కలిసి ఉన్నారు మీ ఇద్దరు? ఒక 6 అంటే మొత్తం ఈ 5 years లో ఆయన అత్తగారు గుండెలు బాదుకుని ఏడ్ చేశాడు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి, జ్వరం వచ్చిందండి, ఇవి అదే వచ్చిందండి. నెల్లు వెళ్ళిపోయింది. 15 months. మళ్ళీ తర్వాత కలిసి ఎంత కాలం అయింది కంటిన్యూస్ గా? ఇప్పుడు 3 years అవుతుంది 3 మేడం. years నుంచి కలిసే ఉన్నారు. మీకు ఈ ఎంత లోపు మంది? ఈ పంచాయతీలు నడిచింది. ముసలమ్మ ఆస్తి ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఇప్పుడు? అదంతా ఇప్పుడు ఇంకా అలాగే ఉందా? ఇంకా పంపకాలు జరగలేదా? పంపకాలు జరగలేదు ఇంకా మేడం, ఉంది. అట్లానే ఆ, ఉంది. ఓకే. సార్, మీరు మా- అమ్మా ఇప్పుడు మీరిద్దరు ఎలా ఉన్నారమ్మా? మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు భార్యాభర్తలు? హ్యాపీగానే ఉన్నాం మీ సార్. ఇద్దరి మధ్యన ఎటువంటి సమస్య లేదు? లేదు సార్. ఇక్కడ ఏంటంటే పెంచిన తల్లిదండ్రులు అవనివ్వండి, కన్న తల్లిదండ్రులు అవనివ్వండి, ఎవరికి కాకుండా పోయాడు అనేది ఒక బాధ, ఆస్తి పరంగా ఉండేటటువంటిది ఇంకో బాధ కదా. అది నువ్వు బయటకు మాట్లాడట్లేదు, కానీ అది కూడా నీకు నీ మనసులో ఉన్న బాధేగా.
అది ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నంలో నిన్ను ఎవరికి వాళ్ళు దూరం దూరం పెడుతున్నారనే కదా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అది ఒకటి ఉంది సార్. అది ఒకటి కాదు, అది ఉందా లేదా, అది ఖచ్చితంగా ఉందా లేదా. తండ్రి రాస్తే కొడుకు రాకుండా అది నేను అసలు అంటున్నాను. మేజర్ పాయింట్ అది. అవునా, మన పేరుగా మాట్లాడుతున్నాం. అది మేడం. మేజర్ పాయింట్ ఆస్తి గురించి అడగలేదు మేడం. ఫస్ట్ ఇద్దరి దగ్గరకు పోయినా నన్ను అనాథం చేశారేందని అడిగిన. అదే ఆస్తులు నీకు ఇవ్వాల, మిగతా పిల్లలకి ఇచ్చేస్తున్నారు తప్ప నీకు ఇవ్వట్లా. ఆస్తులు అడగలేదు మేడం, నేను నాకు ఇవ్వమని కూడా ఇవన్నీ అడగలేదు. వద్దండి. ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పారో ఇక్కడ డాక్టర్ గారికి అడ్వకేట్ మేడం అర్థమైంది. ఇక్కడ మీకు ఏం కావాలి పోనీ? ఇక్కడ మీరు దేనికి వచ్చారు? ఏం కావాలి? ప్రేమ కావాలా, డబ్బు ఆస్తి కావాలా? రెండిట్లో ఏదో ఒకటి అడగండి, దాని గురించి మాట్లాడదాం. ఆస్త, ప్రేమ? ప్రేమే కావాలి మేడం. నా తండ్రి మీ ఆవిడని కూడా, ఎందుకంటే మీ ఆవిడ కూడా ఉంది, ఆవిడ కూడా కనుక్కొని చెప్పండి. నాకు మీకు నా ఎంతమంది తండ్రి- పిల్లలు నా ఉన్నారు? తండ్రి దగ్గరకు మీ నాకు ఆవిడని అంటే- కనుక్కొని చెప్పండి. మ్యారేజ్ అంటే ట్విన్స్ చనిపోయారు సార్. అంటే 20లో మ్యారేజ్ అయింది, 21లో 3 months Twins. ప్రెగ్నెంట్ ట్విన్స్ చనిపోయారు. చనిపోయారు. అంటే పుట్టి చనిపోయారమ్మా. అవును సార్. పుట్టి కాదు సార్, పుట్టడం అంటే అవార్షన్ అయిపోయింది ఓకే, ఎన్ని months కి? 3 months కి. పుట్టి చనిపోయారు అని అట్లా అంటున్నాను. కాదు. 3rd month ప్రెగ్నెన్సీ పోయిందండి అనాలా? తర్వాత అమ్మా, తర్వాత ఇంకా రాలేదు. సో మీకు పిల్లలు లేరు ఇప్పుడు? లేదు సార్. మీకు అతను మీరు అంతే, మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. లేదు సార్, ఆ. మేము మనుగురులో ఉంటాం. మనుగురులో ఉంటున్నారు. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారమ్మా? అక్కడే ఉంటారు సార్. అంటే మీ- కిన్నెర్సన్ పక్కనే ఉంటాం. ఓకే. కిన్నెర్సన్ లో మీ ఉంటారు. ఆయనకి ప్రేమ కావాలంట, మీకేం కావాలి? మీ అమ్మగారు నాన్నగారు, ఉమ్. సారీ మేడం, మీ అమ్మగారు నాన్నగారు, ఇతను అమ్మగారు నాన్నగారు ఎవరని ముందుకొచ్చి పెళ్లి చేశారు? వీరయ్యను కుమారి అనే చేశారు. అంటే ఫస్ట్ టైం వచ్చింది వీళ్ళ మదరే వచ్చింది. మదర్ ఒక్కతే వచ్చింది, వాళ్ళ ఫాదర్ ని కూడా తీసుకురాలేదు. తర్వాత తీసుకొచ్చింది. ఇప్పటికైనా తెలిసిందా వీరయ్య గారు ఇతని తండ్రి కాదని? తెలిసింది సార్. ఈ అక్రమం గురించి వాళ్ళకి తెలిసిందా? తెలిసింది సార్. మరి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమంటారంటే అమ్మ ఇల్లమ్మా, అతని నోట్లో నాలుగు లేదు, నువ్వన్నా అడుగు నిలదీయి, లేదంటే వచ్చే 2 రూపాయలు మనకు రాదు అని చెప్పి మీ అమ్మ నాన్న ఉమ్, పంపించారా ఇక్కడికి? లేదు సార్. కాదు. అసలు నేను మాకు ఈ విషయాలు చెప్పొద్దు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు. మీ అత్తమామలు మంచోళ్ళు నేనా తమ్ముడు? మంచిగా సార్. ఓకే. సో దీని గురించి అమ్మా, ఉమ్. నీకేంటమ్మా, మీ భర్తకి ప్రేమ దక్కాలనా, లేదంటే మీ భర్తకి ఆస్తిపరంగా న్యాయం జరగాలన్నా? మీరు దేనికి వచ్చారు? మేము వచ్చినది మాత్రానికి అంటే మేము ఉన్న వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా మీ అత్తమామలు ఎందుకు రావట్లేదు అనేసి చాలా మంది అంటే పిల్లలకి- మీకు వేరయ్య కుమారి వస్తే చాలా? ఉమ్? వేరయ్య కుమారి మీ ఇంటికి వస్తే చాలా? ఆస్తి అక్కర్లేదా? ఆ, కాదు. ఏదన్నా ఒకటే చెప్తే దాని గురించి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం మాట్లాడతారు. నారాయణ కుమారి రాలేరు, ఉమ్, వర్కౌట్ అవదు. వీరయ్య కుమారి వస్తే ఓకేనా? వేరే ఒప్పుకోడు కదా సార్. కాదు, వస్తే ఓకేనా? సరే, ఇంకేం? కుమారి వస్తే ఓకేనా? వద్దు మేడం, చిన్నప్పటి నుంచి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మొన్న కూడా పోయి బతిలాడినాను. మరి ఇప్పుడు ప్రేమ కావాలన్నారు. కాదు. ఇప్పుడు ప్రేమ కావాలన్నారు. Combined love కావాలి. నారాయణ ప్రేమ. Yes. ఉమ్, ఇక్కడ నారాయణ కీ ఫ్యాక్టర్. 10 నారాయణ కోట్ల అక్కడ. 10 crores. అక్కడ 10 crores. వాళ్ళ డబ్బులు వద్దు మేడం, అదే. నారాయణ దగ్గరకు వచ్చి చాలు. డబ్బులు ఏమొద్దు నాకు, ఆయన డబ్బులు వద్దు. నారాయణ ఇప్పుడు ఫస్ట్ మేము వస్తే ఆస్తి తర్వాత గురించి డబ్బులు ఇక్కడ- ఈ ఆస్తి గురించి ఇక్కడ అడ్వకేట్ మేడం డాక్టర్ గారు వీళ్ళు ఏం మాట్లాడరు. మరి ఓకేనా? ప్రాపర్టీ ఎలా వస్తది, ఎలా చేజిక్కించుకోవాలి అనేది వాళ్ళు చెప్పరు. మరి ఓకేనా? నాకైతే తండ్రి ఓకే, నీకైతే చెప్పు. నాకు ఆవిడే ఇప్పుడు ఆస్తి గురించి ఎలా వచ్చిన తీసుకోవాలి? పంచాయతీ వదిలేసి ఆవిడ అకౌంట్ లో వేస్తాను. ఆవిడ ఎందుకు విలన్ చేస్తావు మధ్యలో? ఎలా చేయండి మేడం? ఏయ్, ఆ నాన్న డబ్బులు ఈ స్టేజ్ సూపర్ మీదకి శ్రీవాణి వచ్చినప్పుడు గారు. ఫెయిర్ గా మాట్లాడండి. దానికి లీగాలిటీ ఏముంది, ఎలా వెళ్తే బెటర్ చెప్పగలుగుతాం. నేను- మీరు మాస్క్ వేసుకొచ్చినంత మాత్రం మేము కనిపెట్టకుండా ఏం ఉండం ఇక్కడ. తొక్కులో ప్రేమ ఎవడకు కావాలయ్యా ఈ రోజున? అత్తమామలు వస్తే ఆ పిల్లకి నరకం కనిపిస్తుంది. వచ్చిన 6 నెలల్లో సినిమా చూపించారు. ఆవిడ గోల్డ్ పట్టుకుని వెళ్ళిపోయి తాకట్లు పెట్టారు. కూతురు పెళ్లికి కట్నాలు తీసుకురమ్మని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి వెళ్ళి కేసులు ఫైల్ చేస్తే ఎవరు అత్తమామకు మీరు ప్రూవ్ చేసుకోవసరం, మొత్తం అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతారు. ముందు వెనక ఇల్లే కాబట్టి, ఆ పిల్ల కాబట్టి సర్దుకొని ఊరుకుంది. ఎందుకు ఈ డ్రామా మాటలు? నాకు చిన్నప్పటి నుంచి నారాయణ అని చెప్పిండు మేడం. మీ ఇప్పుడు తండ్రి అరే నీకు ఎవరైతే ఏంటయ్యా, ఎవరైతే ఏంటి నీకు ఇప్పుడు చెప్పిన పెద్దోడు అయిపోయావు కదా. నువ్వేనా లేక పాపవా ఇప్పుడు చూపించుకోవడానికి? నాన్న ఈయన బొమ్మ ఈయన అని నువ్వే నాన్న అవుతున్నావు పక్కన. సరే సార్, వేస్ట్ అండి అట్లా మాట్లాడితే మనం చెప్పడం కూడా మీరు waste. అంటే మేడం రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ కాదు డిమాండ్ ఏంటంటే, వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఇంత దూరం వదిలేసి వచ్చి ఎందుకు? మంచోళ్ళ దేనికి వచ్చారు? చెడ్డోళ్ళ అని మిమ్మల్ని ఎవరు ఇక్కడ జడ్జి దేనికి చేయట్లేదు. వచ్చారు? నాకైతే అక్కర్లేదు మేడం, నువ్వు చెప్పంటే ఆవిడ సైలెంట్. ఇద్దరు అనుకునే వచ్చారు కదా, మన ఆస్తి గురించి మనం పోరాడాలి, మేడం దగ్గర న్యాయం జరిపించుకోవాలని వచ్చారు నేనైతే కదా. సపోర్ట్ గా వచ్చాను మేడం. నేనైతే ఆస్తుల కోసం కానీ దేనికోసం ఇప్పుడు ఆస్తి కానీ గురించి ఇక్కడ టాపిక్ మాట్లాడరు. ఓకేనా? ఆస్తి గురించి తను టాపిక్ decide మాట్లాడరు. తను సన్గా మేడం, తను డిసైడ్ చేసుకోవాలి కానీ నేను ఇట్లా డిసైడ్ చేస్తాను. బోత్ ఆఫ్ యూ ఒక మాట అనుకున్న ఇక్కడ రావటం కాదు, మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు డిన్నర్ చేస్తున్నప్పుడు నువ్వు మాత్రం ఇంకోట అనట్లేదు. అనుకుని
అనుకుని ఉంటారు కదా, నీకు అన్యాయం జరుగుతుందిరా బాబు, నీకు ఆస్తి రాదురా బాబు, ఏదో అనుకుని ఉంటారు కదా, మీ ఎజెండా ఒకటి ఉంటది కదా. పోన్లే నాన్న, మీ మానసికంగా. ఇద్దరు ఇప్పుడు ఎవరు మీ ఇంట్లో వాళ్ళతో ఒకరితో మాట్లాడించగలరా? నీకు ప్రేమ కావాలన్నావు కదా, ప్రేమ అడుగుతాం. ప్రేమ గురించి కుమారితో మాట్లాడదాం, ఆస్తి మాట్లాడాలా, గురించి నారాయణతో topic ఇక్కడ, మాట్లాడాలా, ఓకేనా? వేరేతో మాట్లాడాలా? నారాయణ గారితో మాట్లాడదాం మేడం. నారాయణతో మాట్లాడితే రేపటి రోజున ఈ స్టేజ్ దాకా తీసుకెళ్లారా అని రివర్స్ అవ్వచ్చు. నీకు ఓకేనా? ఎలాగ దూరమైన పేరు ఏమో ఇప్పుడు అయితే కొత్తగా నోటీస్ పుట్టించు. కూడా మేము ఇప్పించాను మేడం. నోటీసులు అంటే ఇట్లా ఇప్పుడు ఎవరెవరికి ఇప్పించారు? లాయర్ తోటి ఎవరెవరికి ఇప్పించారు? ఇప్పుడు నారాయణకి వేరేకి ఇద్దరికి ఇప్పించాను. ఏమని నోటీస్ ఇప్పించారు? అంటే మా ఇప్పుడు వేరే అంటాడు కదా, నా కొడుకు నువ్వు కాదురా నారాయణ కొడుకు అని అన్నాడు. అంటే ఎందుకు అన్నాడు మరి? వేరయ్య తండ్రి, నారాయణ తండ్రి, నా తండ్రి ఎవరు ప్రూవ్ చేయండి ప్రూవ్ అన్నట్టుగా. చేయండి అని. ఎందుకు కుమారన్ 4 బీగితే చెప్పిద్దిగా. వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా మేడం, 40 years పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు మరి మేడం? ఇప్పుడు ఎందుకండి? 30 ఏళ్ళు ఆయన ఇప్పుడు వచ్చి మీకు పెళ్ళైపోయింది ఎవరి కదా? తండ్రో ప్రూవ్ చేయండి అనే జనరేషన్ లో మనం లేం కదమ్మా. లేదు. ఆ సమాజంలోనే లేము. తండ్రి ఎందుకు మీకు ప్రూవ్ అవ్వాలి? ఆస్తి కోసం ప్రూవ్ అవ్వాలి. అంతే. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నారాయణతో మాట్లాడితే నారాయణ ఆల్రెడీ దొబ్బే అవతలకి అంటాడు. ఒప్పుకుంటాడా నా కొడుకే అని? మాట్లాడి చూద్దాం మేడం. నారాయణతో మాట్లాడా, ఒప్పుకుంటాడా? కుమారితో కూడా మాట్లాడదాం ఫోన్ లో. ఇద్దరు నెంబర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. రైట్, సూపర్. రెండు మాట్లాడు. ఆలోచించుకోండి. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. ఇక్కడ వరకు ఖచ్చితంగా అవుతాయి. అవునా మేడం? లేదు మేడం. వీళ్ళ అక్రమ ఎక్కడ సంబంధాలు లేకపోయినా తీసుకెళ్లి సరే రోడ్ల ఇప్పుడు మీద మీరు వేశారు ఇక్కడికి కదా. వచ్చింది క్లియర్ కట్ ఏంటంటే ప్రాపర్టీ ఎక్కడ నుండి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది క్లియర్ కట్ గా మాకు అర్థమైంది. ఇప్పుడు కనుక ఫోన్ చేస్తే అసలు నీకు మాకు సంబంధమే లేదని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు వరకు ఇది చేయమంటారా వద్దా? ఇప్పుడు వరకు ఇది నేషనల్ టాపిక్, ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ international టాపిక్, topic. ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్ అవుతుంది. మీరు ఇక్కడ ఏదో village నాకు ప్రేమ నుంచి కావాలి, district దాకా, చిన్నప్పుడు state ప్రేమ దాకా అవన్నీ వచ్చావు. ఇంకా అవ్వదు. ఇప్పుడు అప్పుడే ఇంటికి వెళ్ళాక గొడవలు అయితే మళ్ళీ చూసుకోండి. ఇక్కడ వరకు ఏం వచ్చారు. కాదు మేడం, ఓకేనమ్మా? చేసేయండి మేడం. ఇన్నాళ్ళు పడ్డ బాధ కంటే. హలో, హలో, నమస్తే నారాయణ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. పేరు? మేము ఇక్కడ పద్మవ్యూహం అని చెప్పి ఒక కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాం, సుమన్ టీవీలో. అవును సార్, మీరు చూస్తూనే ఉంటాం మేము ప్రోగ్రామ్. చూస్తున్నారు. మరి ఇప్పుడు మీకు టైం ఉందా? ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చా? మా పెద్ద అబ్బాయి ఉన్నాడు అక్కడ హైదరాబాద్, నెంబర్ ఇస్తే అక్కడ మాట్లాడదాంలేండి. పెద్ద అబ్బాయి నెంబర్ తీసుకుంటాను ఒక 2 నిమిషాలు. ఇక్కడ మీ ఇంకో అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, నాగార్జున అని చెప్పి ఇంకో అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. మీ అబ్బాయినా? హలో, వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతుంది, చెప్పండి. ఏమండి, ఇక్కడ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఓకే. ఇక్కడ ఎవరు ఈ అబ్బాయి నాగార్జున అని చెప్పి వచ్చాడు. మీ బ్రదరా అతను? కాదు, ఆయన ఎవరో మాకు తెలియదు. నేను వాళ్ళ సొంత అబ్బాయిని మాట్లాడుతున్నా. మీ పేరండి? నా పేరు నరేష్. నేను పవర్ ప్లాంట్ లో జాబ్ చేస్తా. ఓకే, ఎక్కడో చోట చేయండి. కానీ మొన్నే ఈ అబ్బాయి మీరు మొన్నే- మీ బ్రదర్ కాదు ఈ అబ్బాయి? కాదు, ఆయన పిచ్చోడు. ఆయన ఎవరో మాకు తెలియదు. పెద్దనాన్న కొడుకు. ఆయన మెంట్లెక్కి తిరుగుతున్నాడు రోడ్ల మీద. పెద్దనాన్న కొడుకు అంటే పెద్దనాన్న ఎవరండి? పెద్దనాన్న గారి పేరు వేరయ్య. వేరే గారు అబ్బాయి అతను? మాది ఇల్లు ఒకటి ఉంది ఆ ఏరియాలో వీళ్ళతో పాటు. అది అమ్ముదామని చూస్తా ఉంటే ఇట్లా తిరుగుతున్నారు రోడ్ల మీద పడి. ఎవరు అమ్మనీయకుండా. తిరుగుతుంది? కోర్టుకు కూడా వేసారు మా నాన్న మీద. ఇట్లా ఏ- కోర్టు నుంచి మేము నోటీస్ పంపించాం. ఏమని? నేను వాళ్ళకే పుట్టానని ఏదో వేసింది సంథింగ్. వినండి ఒక్క నిమిషం. మీ పేరేమన్నారు? నరేష్. నరేష్, ఇక్కడ ఇతను చెప్పేటటువంటిది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మాకు తెలుసుకోవటం గురించే మీ వర్జన్ వినటానికి మీకు కాల్ చేసాం. అర్థమైందా? ఓకే. సో దాని గురించి ఏంటంటే మాకు కొద్ది క్లారిటీ ఇవ్వండి. ఇతను వచ్చి ఏమంటున్నాడంటే, మా తండ్రి వీరయ్య కాదు, మా తండ్రి నారాయణ, నా తల్లి పేరు కుమారి. సో వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డను నేను, ఎవరు నన్ను స్వీకరించట్లేదు, ఆస్వాదించట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. మా గొడవ అనేటటువంటిది ఆస్తి గురించి కాదు, ఈ ప్రేమ గురించి. ఒక తల్లిదండ్రుల ప్రేమ లేకుండా నేను బతకలేకపోతున్నాను అని అంటున్నాడు. అసలు ఏంటి కదా? అయితే యాక్చువల్లీ సార్, చెప్పండి. అమ్మా వెనకత్ర ఆవిడ మాట్లాడొద్దానండి, మీరు మాట్లాడండి. వాళ్ళకి మాకు మా పెదనాన్న కొడుకు అతను. పెదనాన్న కొడుకు ఏమైందంటే, ఇప్పుడు అక్కడ మాకు ఇల్లు ఉంది, ఒక ఇల్లు. ఎక్కడ? మేమందరం జాబులు చేసుకుంటున్నాం ఈ వీళ్ళ కొంపల్లోనే, ఓకే వీళ్ళలోనే. ఓకే. అది మేము మా చెల్లె పెళ్లి చేసినాం. మా చెల్లె పెళ్లి చేస్తే మా చెల్లె హస్బెండ్ చనిపోయాడు. రైట్. మొన్న మళ్ళీ పెళ్లి చేసినాం, కొద్దిగా అప్పులైనాయి. దాన్ని నమ్ముదు అన్న కాడ నుంచి ఇట్లా చికా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటండి అసలు? అంటే నారాయణ నా తండ్రి అనేటటువంటిది ఓకే, ఈ ఆస్తి కదా ఈ గొడవ అంటానికి మరి ప్రూఫ్లు ఏమైనా చూపించాలంటే ఆల్రెడీ కోర్టుకి వెళ్ళావు, కోర్టు నుంచి కూడా నడుస్తుంది ఇది. ఇది ఇప్పుడు లీగల్ గా నడుస్తుంది. ఎలా వచ్చాడో మరి మాకు తెలియదు. అతన్నే అడగండి. వాళ్ళ కుటుంబం ముందు వాళ్ళ కుటుంబాన్ని పిలిచాడు కాదండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు సగం అక్కడ సగం ఎక్కడ అంటున్నాడు కదా, అది గొడవ.
ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ, నా ఇప్పుడు ఇప్పుడు కుటుంబం ఆధార్ కార్డులో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఆ, ఆ, ముందు ఆ. ఆధార్ కార్డు ఉంది, ఆయనకి రేషన్ కార్డు ఉంది, అవన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్నే చదివి సో ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో అందరూ చెప్పేది ఏంటంటే ఇక్కడ నారాయణ గారు అతని తండ్రి కాదు, వీరయ్య గారు కుమారి తల్లిదండ్రులు. సో మీకు 100%. అదే 100% కాదులే 200% అని కూడా అంచగా. ఇప్పుడు అనేది ఏంటంటే సో ఇతను వాదన ఏదైతే మీరు అంటున్నాడో ఇదంతా కూడా శుద్ధ అబద్ధం, ఇదంతా నాటకం ఆడుతున్నాడు అని అంటారు. కోర్టులో కూడా కేసు నడుస్తుందని అంటున్నారు. కేసు నడుస్తుంది 100%. రైట్, ఓకే. దీన్ని మేము లీగల్ మేము మళ్ళీ ఇంకా ప్రొసీడ్ అవ్వాలని ఫ్రాడ్ కేసు కింద ఫైల్ చేపిస్తున్నాం. ఇది అతని మీద కేసు మా ఇట్లా పరువు తీస్తాండి అనవసరంగా. ఓకే, మేము జాబులు చేసుకుంటున్నాం, సొసైటీలో మంచి పేరుంది, నేను స్టేట్ లీడర్ ని. ఓకే, మంచిదే. ఆ అన్నయ్య అక్కడ హైదరాబాద్ లోనే చేస్తాడు ఎలక్ట్రికల్ ఆఫీస్ లో. మొన్న లాయర్ నుంచి కూడా నోటీస్ పంపించాడు. సరే, ఓకే, ఓకే, ఓకేనండి. లీగల్ గా యాక్షన్ తీసుకుందాం అని చూస్తున్నాం మేమే ఈ మధ్యలో. ఇల్లు కూడా పగలగొట్టారు అక్కడ మాది. ఓకే, ఓకే, సరే. ఈ అబ్బాయి మీద రౌడీ షీటర్, మెంటల్ కేసులు కూడా ఉన్నాయి ఆల్రెడీ. అతను మెంటల్ సర్టిఫికేట్ ఉంది, రోడ్ల మీద అట్లా తిరుగుతాడు. ఒకసారి మీరు దాన్ని స్టడీ చేసి కాల్ చేసేటప్పుడు చూడండి సార్ ఒకసారి. జాబ్ సరే, చేస్తున్నా అది చూస్తాం, మేము చెప్తాము. ఓకే, ఎందుకంటే మీరు పెద్ద మనుషులు చేశారు కాబట్టి మీకు సమాధానం చెప్పే బాధ్యత మాకుంది కాబట్టి చెప్పా. బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు ఈయన సంతకం ఎందుకు బ్రెయిన్ సర్జరీ అయింది అతనికి. బ్రెయిన్ అతని బ్రెయిన్ సర్జరీ అయింది, అతని ఈయన పిచ్చోడి సంతకం ఉంది. certificate ఉంది, రోడ్ల మీద ఈయన సంతకం తిరుగుతుంటే ఉంది. అతని మీద ఉండయా ఒక్క నిమిషం ఆగు. ఈయన సంతకం ఉంది సార్. అప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ కి ఆయన సంతకం ఉంది సార్. షూట్ అంటే మన బాబాయ్ గారు. సరే తమ్ముడు, నువ్వు పెట్టేసి మేము మాట్లాడతాం. మేము ఏంటయ్యా నువ్వు నాటకం ఆడుతున్నావు, పిచ్చోడు అని అంటున్నారు. ఇప్పుడు సమస్య అదే కదా సార్. వీళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు పిచ్చోడి, నారాయణ దగ్గరికి వెళ్ళు. చూపెట్టమ్మా, మెడికల్ రికార్డ్ చూపెట్టండి ఒకసారి నాకు. ఎలా అయింది బ్రెయిన్ సర్జరీ? అది చెప్పవే. ఇంతసేపు మనం మాట్లాడుతున్నప్పుడు నీకు బ్రెయిన్ సర్జరీ అయిందని. పెళ్ళైన తర్వాత అయిందా ముందే పెళ్లి అయిందా? కాకముందే. బిఫోర్ అయింది ఎలా అయింది? ఎందుకు అయింది? యాక్సిడెంట్? ఎంతకాలం క్రితం? 2008 8లోనా? మరి ఇంత ఇంపార్టెంట్ ఇన్పుట్ నువ్వు చెప్పకపోతే ఎలాగా? నువ్వు మాట్లాడేది కరెక్టా రాంగ్ అనేది అంతా కూడా ఆ రిపోర్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ అబ్బాయి సింపుల్ గా లెక్క తేల్చేశాడు కదా. వాడు పిచ్చోడు అండి, బ్రెయిన్ సర్జరీ అయిందండి, పిచ్చోడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, మా పరువు అంతా తీస్తున్నాడు వాడు. పైన నరేష్ సంతకం సార్. సర్లే, సంతకం ఎవరిదైనా ఉంది అమ్మ. ఇప్పుడు అతను సంతకం గురించి అనలే కదా. ఓ బ్రదర్ గా సైన్ పెట్టకూడదని ఎక్కడ లేదు కదా. ఎందుకు అది? ఓన్ ఫాదర్ ఆపరేషన్ కి ఇప్పుడు ఆ టైంలో ఎవరుంటారు అందుబాటులో? రిలేటివ్స్ ఇప్పుడు ఎవరుంటారు? sign లో పెట్టిస్తారు. వేరే పిల్లలు పెట్టాలి మేడం. ఇప్పుడు నారాయణ అమ్మ, పిల్లలు వేరే పిల్లలు వెళ్ళలేదు. నారాయణ పిల్లడు తమ్ముడు అక్కడ ఉన్నాడు, బ్రదరు పెట్టాడు. ఏముంది అందులో? రోడ్డు మీద పోయాడు యాక్సెప్ట్ చేసేసినట్టేనా? రోడ్డు మీద పోయాడు అన్నా పెడతాడు. అంటే వాళ్ళ ఫాదర్ 70,000 కట్టాడు మేడం. ఇప్పుడు నారాయణ ఆయన కట్టాడు. ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు కదా బ్రదర్ కి. వాళ్ళంతా జాయింట్ గానే ఉన్నారు ఒక రకంగా. ఫిక్స్ మందులు వాడుతున్నావా? అప్పుడు వాడింది సార్. అప్పుడు వాడేవా ఫిక్స్ మందులు? ఇప్పుడు వాడట్లా. ఎంతకాలం వాడావు? అప్పుడు ఒక 6 నెలలు వాడి. 6 నెలలు వాడావు. డాక్టర్ ఆపాడా, నువ్వు ఆపేవా? డాక్టర్ ఆప్ చేసిండు సార్. అశ్వధామ డాక్టర్ సార్ నాకు ఆపరేషన్ చేసింది. ఖమ్మం కార్తిక్ హాస్పిటల్ పెట్టుకుంటు సార్, ప్రైవేట్ గా, ఖమ్మం బస్ స్టాండ్ ఎదురుకుంటారు. ఇందులో రోడ్ యాక్సిడెంట్ అని ఉంది, నువ్వేమో ఎవడో కొట్టాడని అంటున్నావు. ఏది నిజం? కొట్టారు సార్. కొడితే రోడ్డు మీద వచ్చి పడిపోతే రోడ్డు యాక్సిడెంట్ అని చెప్పి క్రైమ్ చేసి చిన్నప్పటి నుంచి. అందులో నా ఏజ్ కూడా తక్కువ ఉంటుంది సార్. నా ఏజ్ 38. నేను పుట్టిన డేట్ కూడా 2 సంవత్సరాలు 21 అని రాశారు. మెంటల్ హెల్త్ ఏం లేదులేండి, కానీ మెంటల్ హెల్త్ అంటూ ఏం లేదు. వాళ్ళు క్లియర్ చేస్తారు సార్, అన్నీ చెప్తారు. ఏదన్నా అడుగుతా కదా, మెంటలోడు పిచ్చోడు గొడవలు చేస్తాడు. ఇక్కడ నాగార్జున, నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఎవరు చెప్పారు అంటే కనుక ఇక్కడ ఆ అబ్బాయి కూడా అడుగుతున్నాడు. ఎవరు? మీ స్టెప్ బ్రదర్ ఉన్నాడు కదా, మీ కజిన్ కూడా. అతను ఏమంటున్నాడు? సరే ఏదన్నా ఉంటే కనుక ఆధారంతో మాట్లాడండి అని అంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటిది అంతా కూడా దీనికి ఆధారం ఏమని చెప్తాము? పరానా వ్యక్తి మా తండ్రి, పరానా వ్యక్తి నా తల్లి అని చెప్పి ఎలా చెప్తాం ఆధారం? ఎవరో ఒక పెద్ద ఆమె చనిపోకముందు, ఎవరు మీ అమ్మమ్మ మీ నాయనమ్మ మా నాన్న చనిపోకముందు చెప్పిందని అన్నది. ఎవరెవరికి చెప్పింది? అక్కడ ఎవరెవరు ఉన్నారు? మీరు ఒక్కలే ఉండేటట్టయితే, అమ్మ నాయనమ్మ నువ్వు ఇంత పెద్ద విషయం నాకు చెప్తున్నావు, ఇది నేను అర్థం చేసుకుని ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నాతో పాటు వేరే వాళ్ళని కూడా తీసుకొస్తాను, వాళ్ళకు కూడా చెప్పండి అని ఒక మాట చెప్పుంటే కనుక ఆ రెండో వ్యక్తి ఎవరైతే విన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని చెప్పడానికి ఉంటుంది. ఆవిడ వినిందంట. మీరిద్దరు కాదు, మీరిద్దరు నువ్వు మీరు విన్నావా? విన్నారమ్మా? అంటే చెప్పింది మేడం ఆమె. ఆదమ్మ మీరు గారు విన్నారా? మీరు పక్క నుండి ఈ మాట విన్నారా? నాకు చెప్పిందేమో చిన్నప్పుడు సార్.
ఆమె కోన్ చచ్చిపోయే ముందు చచ్చిపోయే ముందు చెప్పింది. చనిపోయే ఆమె ముందు చెప్పిందండి అంతే. నీకు చెప్పింది. చనిపోయే ముందు నీకు చెప్పింది. చిన్నప్పుడే చెప్పింది. నాకు చిన్నప్పుడే మీ చెప్పింది. ఇద్దరు కాకుండా ప్రపంచంలో ఇంకెవరికి చెప్పలేదు ఆవిడ. ఎవరికి తెలిసినా గానీ వీళ్ళు పిచ్చోళ్ళు అని మాట్లాడుతారా సార్ ఇంతగానో? ఇందాక నువ్వేమన్నావు అంటే కనుక ఇది ఓపెన్ సీక్రెట్ సార్, మొత్తం ఊరంతా Open తెలుసు. secret సార్. కానీ ఆ. వాళ్ళకి భయపడి ఎవరు రారు సార్ నా పచ్చాన. వాళ్ళు పెద్ద 11 మనుషులు మంది, సార్ నేను మనం ఒక్కడిని సార్. మామూలుగా పెద్ద మనుషులు పిలిపిస్తేనే ఒక్కళ్ళు వచ్చారు కానీ అసలు ఎవరు కూడా మీ ఇంటికి వస్తే బూతులు తిడతారు, మీ ఇంటికి మేము రామని అన్నారు అదేనమ్మా మేడం. నేను అనేది ఏంటంటే ఉమ్. మీరు చెప్పేటటువంటి దాంట్లో నిజం ఉండుండొచ్చు, అబద్ధం ఉండుండొచ్చు. నేను మాట్లాడినటువంటి ఫోన్ కాల్ మాట్లాడినటువంటి అబ్బాయి వాళ్ళందరితో మూకమ్మడిగా అబద్ధం చెప్పుండొచ్చు, నిజం చెప్పుండొచ్చు. ఉమ్. కానీ ఇది ప్రూవ్ చేయటం ఎలా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు మీరు చాలా పెద్ద అలిగేషన్ వేస్తున్నారు. ఇది కేవలం డిఫమేషన్, పరువుకు సంబంధించిన అంశం, ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి అంశమే కాదు. తల్లిదండ్రులు మిస్ మ్యాచ్ అయిపోతున్నారు, మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ అవుతున్నారు. వాళ్ళు ఒక వయసులో ఉన్నారు, అతను ఫోన్ ఎత్తాడు నారాయణ, వెంటనే పసిగట్టేశాడు నా వాయిస్. పసిగట్టేసి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. మీరు ఈ స్టేజ్ మీదకి త్వరలోనే వెళ్ళబోతున్నారని చెప్పి మీరు చెప్పొచ్చారో చెప్పకుండా వచ్చారో నాకు తెలియదు, కానీ అతను విన్నారా మేడం? వెంటనే కనిపెట్టేశాడు. ఉమ్. అవునా సార్, ఒక నిమిషం నా కొడుక్కి ఇస్తాను. ఉమ్. అంటే ఏంటంటే ఇలాగ మీరు ఎన్ని చోట్లకి వెళ్ళారు, ఎన్ని పంచాయతీలు పెట్టారు. అందుగురించి ఇందాక లాయర్ మేడం కూడా ఏమన్నారు, జాగ్రత్త, ఈ స్టెప్ తీసుకుంటున్నారు, పరువు పోతుంది నా అనేటటువంటి మనుషులకి ఇంకా దూరం అయిపోతారు, సమస్య ఇంకా జటిలం. వినండి 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 వినండి. మీరు ఇక్కడికొక్కటే కాదు, ఈ పోరాటం చేసుకుంటూ ఎక్కడెక్కడికో తిరిగారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కేవలం రెండు కుటుంబాలు పరువు పోవటం కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ మనవరాండ్రులు. ఇప్పుడు కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు, సార్ నారాయణకి ఈవిడికి నేను పుట్టాను, ఇది నాకు తెలుసు, పుట్టినప్పుడు మా నాయనమ్మ చెప్పింది, మా ఆవిడకి కూడా ఆవిడ చెప్పింది అని అంటున్నావు. ఇప్పుడు ఏమొస్తుంది, మిగతా పిల్లలు సంతానం అందరి మీద క్వశ్చన్ మార్క్ వచ్చేది ఇప్పుడు అసహ్యంగానే. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది కదా. ఒరే అతనికి నాన్న అమ్మ ఈ మ్యాచ్ ఉంటే కనుక మాకు అమ్మ నాన్న ఎవరు అనేటటువంటి మ్యాచ్ వస్తుంది కదా, ఆ డౌట్ వస్తుంది కదా. లేనిపోని తగాదాలు కదా, లేనిపోని గొడవలు కదా. ఇది నేనేమంటున్నానంటే మీ వాదనలో నిజం ఉందా అబద్ధం ఉందా అని అనట్లేదు. మన దగ్గర ఒక ఆధారం, ఒక ప్రూఫ్ లేకుండా, ఖచ్చితమైనటువంటి ఆధారం, ఒక ప్రూఫ్ లేకుండా 4 కుటుంబాలని, 4 మనుషుల్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్చేటటువంటి హక్కు, అధికారం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇక్కడ వచ్చి కూర్చుని ఎలా మాట్లాడుతున్నారంటే కనుక ఏదో నా చిన్నప్పటి నుంచి నేను ప్రేమను పోగొట్టుకున్నాను, టైఫాయిడ్ వచ్చి మంచమే పడుకున్నాను, నాకు ప్రేమ దొరకలేదు, ప్రేమ అనుకుంటూ ఒక 200 సార్లు మీరు ప్రేమ గురించే మాట్లాడారు. కానీ వాస్తవానికి ఇదంతా కూడా నీకు రావాల్సినటువంటి ఆస్తి గురించి జరిగినటువంటి తగాదా వాదన. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నిజంగా అది పోరాడాలి అనుకుంటే కోర్టుకు వెళ్ళి మీ పోరాటం ఏదన్నది పోరాడండి. జెనెటిక్ టెస్ట్ చేస్తే కనుక ప్రూవ్ అవుతుంది ఎవరికి పుట్టారు అనేటటువంటిది ప్రూవ్ అవుతుంది. ఆవిడ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, నీ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, నువ్వు ఎవరైతే తండ్రి అని క్లెయిమ్ చేస్తున్నావు వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, జెనెటిక్ టెస్టింగ్కి వెళ్తుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కోర్టు ద్వారా ఒక ప్రాసెస్ ఉంటుంది, డాక్టర్ సంతకాలు పెట్టాలి, ఇవన్నీ పెట్టుకుని ప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ ఆ కార్యక్రమం జరగకుండా నిజంగా వాస్తవానికి నాకేంటో తెలుసా, అదే కానీ ఆ టెస్ట్ ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేశారనుకోండి, రండి సార్ మనం చూసుకుందాం, రండి సార్ అని ప్రపోజ్ చేశారనుకోండి, ఇది నువ్వు చెప్పేదంతా కూడా డిస్ప్రూవ్ అయిందనుకో, ఈ పాటికే 100,000 మందికి ప్రచారం జరిగిపోయింది అసహ్యంగా ఈ సబ్జెక్ట్ నీ ద్వారా అని ఇంకో దాని. వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఇద్దరిని బట్ట కట్టిస్తారు. అసలు కేవలం ఒక పెద్ద ఆవిడ చనిపోకముందు చెప్పినటువంటి ఒక మాట బట్టి నువ్వు ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నావు. ఇది తప్పు అవుతే టెస్ట్ చేద్దాం, జెనెటిక్ టెస్ట్ చేద్దాం. తప్పు అవుతే ఏమవుతుంది నీ పరిస్థితి? సార్ శిక్ష, వాళ్ళు పోయినటువంటి పరువు, ఇంతకాలం పోయినటువంటి పరువు అంటారు కదా సార్. అవన్నీ కాదు, ఒకటి విను. ఆధారాలు లేకుండా మాట్లాడితే కనుక నువ్వు గుండు గీయించుకున్నట్టు అవుతుంది. తప్పు, అది చాలా తప్పు. ఎందుకంటే కనుక ఇది కేవలం నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ అమ్మ నాన్న ఎవరు అనే క్వశ్చన్ మార్కే కాకుండానే మిగతా జనరేషన్ 2 కుటుంబాల్లో ఉన్నటువంటి మిగతా పిల్లల మీద కూడా ఒక ప్రశ్న పడుతుంది. కాబట్టి వేరే వాళ్ళ పరువు తీసేటటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి, ఆధారం లేకుండా మాట్లాడకండి. ఒక చనిపోయినటువంటి ఆవిడ నీ చెవులో చెప్పినటువంటి మాట తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేమ పోయింది కాబట్టి ఆ ప్రేమను ఇవ్వండి అని అంటే అక్కడ ఏమి ప్రేమ ఆప్యాయతలు ఏమీ కనిపించట్లేదు. నువ్వు ఫస్ట్ ఏమన్నాడు, ఆడు పిచ్చాడండి, వాడు ఎవడో మాకు తెలియదండి. ఫస్ట్ ఎవడో తెలియదండి అన్నాడు, తర్వాత ఏమన్నాడు అబ్బాయి, ఏమండి వాడు పిచ్చాడండి అన్నాడు. 3వసారి ఏమన్నాడు, కాదండి వాడు ఆస్తి గురించి ఇల్లు గురించి వస్తున్నాడండి, అది కోర్టులో ఉందండి, కేసు ఉందండి అని అన్నాడు. సో ఇలాంటి రకరకాల కేసులు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఆ ఇంటి గురించే సార్, ఇప్పుడు ఈ కుమారి ఉంది కదా, అడిగిచ్చింది సార్, ఏంతోటి సీక్రెట్ నాకు తెలియకుండా అడిగిచ్చిందామా. ఏనా అడిగిండు, రాని అడిగిండు. ఆ ఇల్లు ఎవరి ఇల్లు అమ్మా?
నారాయణ ఇల్లు నారాయణ మేడం అది. నారాయణ ఇల్లు వాళ్ళ కూతురు కోసం వాళ్ళు అమ్ముకుంటే మధ్యలో మీరు ఎందుకు మీరెందుకు దూరుతున్నారు? దూరం? మేము వెళ్ళలేదు నేను మేడం అసలు. కుమారి అడిగిస్తే అడిగేశాడు అయినా. అడిగింది మేడం, నాకు తెలియదు అది. ఎప్పుడు ఎంతకాలం అయింది? అంటే 2 ఇప్పుడు సంవత్సరాలు మేడం, మా నాన్నమ్మ చనిపోయి 2 సంవత్సరాలు. సంవత్సరం అవుతుంది. 2 ఇప్పుడు అడిగి- మేకి సంవత్సరం అయింది మేడం. ఇప్పుడు మీ ఆడపడుచు పెళ్లికి మిమ్మల్ని 2 లక్షలు అడిగారు అన్నారు. అది వేరయ్యోళ్ళ కూతురా? వేరే వాళ్ళు. ఆ, ఓకే. సరే. అంతే మేడం, ఇంకేం లేదు. బేసికలీ ఇది ఏంటంటే కనుక వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారంతో కోర్టుకెళ్ళి ఫైటింగ్ చేస్తున్నారు. ఏంటి, వీళ్ళు మా పరువు తీస్తున్నారు, వీళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు అనేది. వాళ్ళ దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి మీ ఇద్దరు గురించి. మీరు వాళ్ళు డిఫమేషన్ చేస్తున్నారు, పరువు తీస్తున్నారు, అనవసరంగా ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి. ఆస్తి విషయంలో జరగవలసిన తగాదా ఎలాగా జరుగుతూ ఉంటది. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తి ఎవరి ప్రాపర్టీ ఎంతవరకు చెందుతుంది అనేది. కానీ మీరు మాట్లాడేటటువంటి మాటలు, మీరు ఇలాంటి వేదికల మీదకి వచ్చే మాట్లాడేటటువంటి మాటలు కేవలం ఇమోషన్స్ తో మాట్లాడేటటువంటివే కానీ ఆధారాలు లేవు. ఎవరన్నా ఏమంటాడు, సింపుల్ గా అబ్బాయి అన్నాడు, ఆధార్ కార్డు మీద చూడండి, ఆధార్ కార్డు మీద ఎవరైతే తల్లిదండ్రుల పేరు ఉంటుందో వాళ్ళని ప్రశ్నించండి, మమ్మల్ని అంతే కదా, అదే కదా న్యాయం. ఓకే సార్, మీరు చెప్పింది ఓకే, నాకు అర్థమైంది. ఆధార్ కార్డు మీద ప్రశ్నించమన్నారు. ఫస్ట్ వీరయ్య గారి దగ్గరకు పోయినా, వీరయ్య గారిని అడిగితే నారాయణ దగ్గరికి వెళ్ళని వీరయ్య గారు అన్నారు. నారాయణ గారి దగ్గరికి వెళ్ళిన, ఇద్దరు ఇంటి పేరు రేగలగడ్డ, నా ఇంటి పేరు రేగలగడ్డ. మరి నేను ఎవరిని, నన్ను ఎందుకు పిచ్చోడు అంటారు, నన్ను ఎందుకు దూరం చూడు, చేస్తారు? నువ్వు పిచ్చోడువా కాదా వినండి. 1 నుంచి పిచ్చోడువా కాదా అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి. నీకు ఏదో యాక్సిడెంట్ అయింది, దానికి అక్కడ అందులో ఏం పిచ్చి గిచ్చి అని ఎవడు రాయలేదు. ఓకే, యాక్సిడెంట్ అయిన తర్వాత ఫిట్స్ కొన్ని రోజులు మందులు వాడావు, నీ మానసిక పరిస్థితి బాగాలేదనో, లేదంటే మానసిక పరిస్థితి గురించి ఫ్యూచర్ జీవితాంతం మందులు వాడాలనో అక్కడ ఒక లెటర్ కానీ ఒక సర్టిఫికేట్ కానీ ఏమీ లేదు. 6 నెలల పాటు ట్రీట్మెంట్ పడ్డావు, నీ అదృష్టం బాగుంది, బతికి బట్ట కట్టావు. ఆ సబ్జెక్ట్ నువ్వు పిచ్చోడు అని ఎవడో అనట్లేదు, వాడు ఎవడో అన్నాడు కాబట్టి నేను అంటున్నాను నేను ఈ మాట. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీ దగ్గర ఒక ఎవిడెన్స్ లేకుండా ఇప్పటికీ కూడా ఎవిడెన్స్ సాధించాలంటే సాధించవచ్చు. ఏది ఏ విధంగాని లీగల్ ప్రాసెస్ ద్వారా వెళ్ళి జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుని నీ జీన్ ఏంటి, అతని జీన్ ఏంటి, ఏది అన్నదమ్ములైనా కూడా, వీరయ్య నారాయణ అన్నదమ్ములు అయినా కూడా నీ జీన్ ఏంటి, నారాయణ జీన్ ఏంటి, కుమారి గారి జీన్ ఏంటి, ఈ 3 మ్యాచ్ అవుతున్నాయే లేదా. అది బకల్ మ్యూకోసా నుంచి తీయచ్చు, టంగ్ నుంచి తీయచ్చు, బ్లడ్ నుంచి తీయచ్చు. దాన్ని బట్టి జెనెటిక్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది. క్లియర్ కట్ గా వచ్చేస్తుంది ఎవరి తల్లి ఎవరి తండ్రి. ఎక్కడే పోవాలి సార్? అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎక్కడ పోవాలి, ఎలా పోవాలి, ఆ లీగల్ ప్రాసెస్ ఏంటి అనేది లాయర్ మేడం చెప్తారు. దానికి డాక్టర్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఎందుకంటే ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కూడా సంతకం పెట్టాలి. రక్తం ప్రొవైడ్ చేసి ఆ శాంపిల్స్ ప్రొవైడ్ చేసేటటువంటి ఇరువైపులా కూడా మేము ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం అని సంతకాలు పెట్టాలి. అర్థమైందా? నువ్వు ఒక్కడివే ఇస్తే సరిపోదు. నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని, ఆ ప్రయత్నాన్ని ఒక పద్ధతిగా ముందుకు తీసుకెళ్ళండి. ఇలా రోడ్లు ఎక్కేసి ఇమోషనల్ గా మాట్లాడేసి మనుషుల్ని బమ్మిని తిమ్మిని చేసేసి కన్ఫ్యూజ్ చేసేసి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాణహాని ఉంటుంది ఇక్కడ. నేను చెప్పేది ఏంటో తెలుసా, వాళ్ళు ఎంత కోపంగా మాట్లాడుతున్నారు అంటే కనుక ఒక మనిషికి పరువు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ కాల్ చేసి చెప్పాడు సార్. ఇప్పుడు వీరయ్య కొడుకు అన్నాడు, నిన్ను చంపేస్తాం మేము ప్రాణహాని ఉంది ఇక్కడ. అనేసి కాల్ చేసి మీకు థ్రెట్ చెప్పాడు. ఉంది, నువ్వు నిజంగా ఎట్లా చెప్తాను. కొట్టుకు మీ పోతావు, లైఫ్ నేను చూస్తాం అనేసి మీ అన్నాడు. లైఫ్ కి థ్రెట్ ఉంది, ఆవిడ లైఫ్ కూడా థ్రెట్ ఉంది. ఈ రోజు ఇలాంటి వేదికల మీదకి వచ్చి ప్రత్యేకంగా అలాంటి ఫోన్ కాల్స్ చేయండి అనే ముందు ఈ మేడంలు ఎందుకు 1కి 2 సార్లు ఆలోచించండి. అడిగారు నన్ను, అన్నిటికీ రెడీ నువ్వు చేశారు, ఎందుకు చేయాలని మళ్ళీ అడిగారు, కంపల్సరీ అడిగారు. ఎందుకు చేయమని అంటే, వాళ్ళు ఒక 3 పిల్లగాళ్ళు, 3 పెళ్లిళ్ళు అయితే వీళ్ళు 4 పిల్లగాళ్ళు. ఈ సమస్య చాలా దూరం పోయింది. ఒక్క నిమిషం ఆగు నాగార్జున. థ్యాంక్ యూ సార్. మేడం, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ఇద్దరు? అంటే మేడం మీరు లీగల్ గా ఫైనాన్షియల్ గా రమ్య గారు ఫోన్ చేసి బెదిరించి అవతల వాళ్ళతో లీగాలిటీ మాట్లాడి అట్లా కాదు. మీకు న్యాయ సలహాలు ఇప్పిస్తారు, ఏదన్నా చేయగలుగుతారు. ఇదేగా అట్లా కాదు మేడం, దానికోసం ఫస్ట్ టైం నేను ఒక ఫోన్ కాల్ ఆపోజిట్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఏ కాల్స్ అన్నా అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, మాక్సిమం మనతో ఫోటోలు దిగినప్పుడు కూడా మేడం ఎక్కడైనా వచ్చి గబుక్కుని ఫోటోలు దిగినా మా వెనకాల రమ్య గారు ఉన్నారు, అది నిజం కాదండి. చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు దిగుతారు. దిగినప్పుడు ఎట్లా ఉంటదంటే, వాళ్ళకి నిజంగా రమ్య గారు తెలుసా లేదని కనుక్కోండి. ఇలాంటి ల్యాండ్ మ్యాటర్స్ వచ్చిన కేసుల్లో చాలా సందర్భాల్లో నిజంగా వాళ్ళకి వాళ్ళ అడ్వకేట్సా కాదా అనేది కూడా మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ ఈ స్టేజ్కి ఈ కేసు వచ్చిన ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళకి కనుక నేను ఇప్పుడు మీరు ఇచ్చిన మీ మామగారు ఫోను, లేకపోతే బాబాయ్ ఫోను, చిన్నమామ గారి ఫోను, సార్ మాట్లాడారు కాబట్టి అది స్మూత్ గా వెళ్ళింది. డాక్టర్ గారు కదా, డాక్టర్ గారికి చెప్పొచ్చు ఎంతవరకు అంతవరకు. లాయర్ గారు మాట్లాడారు, అది రమ్య గారు మాట్లాడారు అనేసరికి అవతల షివరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అనేది. అందుకు నేను ఫోన్ టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే మీరు రీచ్ అయిన విధానం కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా ఆస్తి తగాద, ప్రేమ కోసం కాదు.
అంటే మేడం మేడం ఆస్తి కోసం మాట్లాడతాను. కదా మేడం. ఆ? అంటే తండ్రి ఎవరో కన్ఫర్మ్ ఎందుకు చేసుకుందాం. కన్ఫర్మ్ చేసుకోవాలి? ఈ వయసులో ఈయనకే 40 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు కన్ఫర్మేషన్ ఎందుకు? ఎవరు కన్ఫర్మ్ చేసుకోవాలి? ఏ వయసులో కన్ఫర్మ్ చేసుకోవాలి? మాక్సిమం ఇట్లాంటివి చాలా ఉంటాయండి, బయటికి రావు విషయాలు. మరిది వదినతో అక్రమ సంబంధం నిజమా కాదా? అలాగే ఇంకెక్కడో సంబంధాలు పెట్టేసుకొని వదిలేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి తండ్రి పేరు లేకుండా తల్లి పేరు మీద చాలా మంది బతుకుతున్నారు ఈ మధ్య. తండ్రి ఎవరో మాకు కావాలండి, తెలుసుకోవాలండి అని 25, 30 వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇలా మేము ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమని అనిపించినప్పుడు తల్లిని నలుగువేకండి. అంతే తప్ప వాళ్ళ ఈ మధ్య డైవర్సులు తీసుకుంటారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కనేసి వీళ్ళకు పిల్లలు కావాలనుకుని ఉంచుకొని తర్వాత వాళ్ళకి తండ్రి పేరు లేకుండా సింగిల్గా బతికించడం అనేది ఏదైతే ఉందో అక్కడితోటే మీరు డైజెస్ట్ చేసుకోవడానికి చూడండి. లేదా ఆ అమ్మని నిలదీసి అడిగి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళే రైట్స్ మీకు ఉంటాయంటే ఉండవు అలాంటి కేసులు. ఇక ఇంకొక టాపిక్, మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవాల్సిన ఇంకొక లీగల్ టాపిక్ ఏంటంటే, పెంచుకున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి వస్తుందా, కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తి వస్తుందా? కన్న తల్లిదండ్రులు లీగల్గా పెంచుకున్న వాళ్ళకి అడాప్షన్ ఇస్తే కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎటువంటి ఆస్తి రాదు. అలా కాకుండా వీళ్ళకు 10 మంది పిల్లలు ఉండి 3, 4 పిల్లలు ఉండి ఫైనాన్షియల్గా వీక్గా ఉండి అన్నకో, తమ్ముడికో, చెల్లికో, పక్కింటి వాళ్ళకో, అత్తగారులకో, దూరం వాళ్ళకో పెంపకానికి ఇస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషను అలాగే పెళ్లిళ్ళు చేయడం దగ్గరుండి వాళ్ళ దగ్గర ₹1 ఉంది హెల్ప్ చేసినట్లు లెక్క. ఆధార్ కార్డుల్లో కూడా పేరెంట్స్ కింద వీళ్ళ పేర్లు ఇన్వాల్వ్ అయిపోతే ఇక వీళ్ళే తల్లిదండ్రులు. ఇక్కడికి వెళ్ళి పాకే అర్హత మనకి లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం డిసైడ్ అయిపోయింది, తల్లి తండ్రి ఇగో నీకు వీళ్ళిద్దరు, వీళ్ళకి సంబంధించి ఏ ఆస్తి ఉంటే దాని గురించి మాట్లాడాలి. మీకు క్లారిటీ ఉందిగా? పెంచుకున్న తల్లిదండ్రుల, సొంత తల్లిదండ్రుల అంటే పెంచుకున్న తల్లిదండ్రుల పేరు మీద లీగల్గా ఎటువంటివి లేకపోతే సొంత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనం ప్రాపర్టీ కేసులు వేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు లీగల్గా అడాప్షన్ ఇచ్చేశారు, సర్టిఫికేట్లు అన్నీ కూడా పెంచుకున్న తల్లిదండ్రుల పేర్ల మీదే ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న పావలానే తీసుకోవాలి తప్ప వాళ్ళ దగ్గర 100 కోట్లు నేను అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు పిలిచి ఇస్తే తీసుకోండి, అది మీ ఇష్టం. మరి ఈ కేసు ఎందులోకి వస్తుంది? పెద్ద క్రాస్ రిలేషన్ ఉంది కదా. మరి ఇతను నారాయణ నా తండ్రి ప్రూవ్ చెయ్యండి అని ఒకటి అడుగుతున్నాడు, వేరయ్య క్లియర్గా చెప్పేస్తున్నాడండి నువ్వు నా కొడుకువి కాదు అని. ఇక ఆ కుమారి అమ్మ ఉంది, మిగతా 3, 4 పిల్లలకి ఆస్తి ఇస్తుంది ఉన్నంతలో, పావలాలో 10 వయసులో. నన్ను మాత్రం చెల్లెలు పెళ్లి చేయడానికి డబ్బులు అడిగింది, నా భార్యని హింసించింది తప్ప అమ్మ దగ్గర నాకేం ప్రేమ లేదు. సో అమ్మ అవసరంలా నాకు, అమ్మ ఫట్. ఈ నాన్నలు ఇద్దరిలో ఏ నానో ప్రూవ్ చేయండి. ఏ నానో కూడా కాదు, ఎందుకంటే వేరే చెప్పింది నమ్మేస్తున్నాను నేను. వేరే నా కొడుకు కాదు అనేసాడు. ఇప్పుడు నారాయణని ఒప్పించండి. నారాయణని ఒప్పించటం ఎట్లా? ఎందుకంటే నారాయణ దగ్గర 10 కోట్లు ఉంది, కష్టపడి ఏదో సంపాదించాడు. ఎప్పుడు అవసరం వచ్చినా అన్నకు కానీ అన్న కుటుంబానికి కానీ హెల్ప్ చేస్తున్నాడు. అలాగే ఈ పిల్లోడికి ఎప్పుడు అవసరం వచ్చినా చేస్తున్నాడు. చేస్తే చేశాడు, లేకపోతే లేదు, చేయడు, ఎందుకంటే సొంత కొడుకు కాదు కాబట్టి. ఇలాంటి ఒక పులిహార పంచాయతీ. ఇక్కడ పెంచుకున్న వాళ్ళు అని ఈయన అంటున్నది ఏదైతే ఉందో అది నిజమా కాదా అని మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తప్ప మాట్లాడినాం. ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఫస్ట్ అతను ఎవరో మాకు తెలియదు అన్నారు, అది కోపంతో అన్నమాట, వాళ్ళకి తెలుసు పెదనాన్న కొడుకు అని. 2, అతనికి పిచ్చండి, సైకలాజికల్ ప్రాబ్లం అండి. ఇవన్నీ ఎంతవరకు నిజము అంటే, సైకలాజికల్ ప్రాబ్లం అని సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం లేదు, మనం బిహేవ్ చేసే విధానాన్ని బట్టి సమాజానికి అర్థమైపోద్ది. అమ్మని ఏ రకంగా చూసిన అమ్మ అయితే ఒక్కతే. ఇక్కడ ఈయన దృష్టిలో పెంచిన అమ్మ, కన్న అమ్మ ఒక్కటే. కానీ అమ్మ అసలు ఇంకా ఆన్సరే కాదు, ఆయనకు కావాల్సింది నాన్న. ఏ నానో డిసైడ్ చేయండి అని. సర్టిఫికెట్లో ఉన్న నాన్న వాళ్ళు 40 ఏళ్ల నుంచి యాక్సెప్ట్ చేసిన నాన్న వేరయ్యే, కానీ వాళ్ళు ఓరల్గా అంటున్న నాన్న కొంతకాలం నుంచి, చిన్నప్పటి నుంచి ఈయన దృష్టిలో నారాయణ అనే వ్యక్తిని. ఇప్పుడు ఆయన నేను ప్రూవ్ చేయాలి అంటే లీగల్గా అది వర్కౌట్ కూడా కాదు, యూజే లేని టాపిక్. ఆ నాన్న సంబంధం లేని విషయం, ఆయన వదిలేయటం బెటర్. ఈ వేరే దగ్గర ఉన్న ఆస్తి గురించే మనం మాట్లాడాలి. వేరే దగ్గర ఉన్న 3 కోట్ల ఆస్తి ఏదైతే ఉందో అది ఆయన కష్టార్జితం అయితే అడిగే హక్కు ఇతనికి లేదు. ఎందుకంటే ఆయన బతికే ఉన్నాడు, ఆయన ఆస్తి ఆయన ఎవరికి రాయాలో వాళ్ళకి రాస్తాడు. ఈయనకి సొంత కొడుకైనా రాయుడు, ఎందుకంటే ఈయన బిహేవ్ చేసిన విధానం బాబోయ్, కత్తులతో కూడా కోసినా ఎంత బాధపడరు ఎవరు. అమ్మ పరువు 40 ఏళ్ళు అంటే ఆవిడ ఒక 60 ఏళ్ళు అంత ఉంటుంది. అందరికి కోడళ్ళు, కొడుకులు, అందరూ వచ్చేసారు, అల్లుళ్ళు, మనవాళ్ళు కూడా పుట్టుంటారు కొంతమందికి. అలాంటి ఒక సీనియర్ సిటిజన్ ఏజ్లో ఉన్న వ్యక్తుల యొక్క
పరువు తీయడానికి ఈయన కంకణం కట్టుకున్నాడు ఆస్తి కోసం. ఇలాంటివి మేము యాక్సెప్ట్ చేయడం అసలు జరగదండి. లీగల్గా చూసుకోవాల్సిన టాపిక్ ఇది. అయినా మేబీ ఇలా ఎవరైనా బయట ఉండి వాళ్ళు ఇలా పరువులు తీసుకోవడానికి వెళ్తాము అంటే చాలా డేంజర్గా ఉంటుంది. అదే సైకలాజికల్ ప్రాబ్లం. ఎక్సీడ్ అయిపోయి నార్మల్గా కంటే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నారాయణ వెనకాల పడి తిరుగుతున్నాడు, వాళ్ళు కొట్టారు, పోలీస్ స్టేషన్ కేసులు నడిచినాయి, నెక్స్ట్ వాళ్ళ పరువులు తీసేస్తున్నారు. ఎంతలా అసహించుకుంటున్నారంటే సొంత తల్లి అసహించుకుంటుంది. సరే పిన్ అంటే ఎలాగో అసహించుకుంటుంది. ఇందాక మీరు అన్నారు అసలు పిన్నికి ఏం సంబంధం ఎక్కడ అని. ఆవిడ అసలు నిజంగానే యాక్సెప్ట్ చేయకూడదు. బాబాయ్ అసహించుకుంటున్నాడు, పెంచిన నాన్న అని ఈయన ఏదైతే అంటున్నారో వేరయ్య అసహించుకుంటున్నారు. కర్మ ఏంటంటే వేరే కుటుంబ సభ్యుల్లో ఇంకో 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళు అసహించుకుంటున్నారు. నారాయణ కుటుంబంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు అసహించుకుంటున్నారు. ఈయన్ని ఇప్పుడు చేరతీస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆయన భార్య మాత్రమే. అంతే. ఆ అమ్మాయి వాల్యూ ఇతనికి తెలియని కూడా తెలియకుండా ఈ పనికిమాలిన పంచాయతీలో ఆ పిల్లని వేసుకుని పులిహార తిప్పినట్టు తిప్పుతున్నాడు. ఆ అమ్మాయి ఈ రోజున విలన్ అయిపోతుంది. రాని రూపాయి కోసం ఆ అమ్మాయి పరువు తీస్తూ సైకలాజికల్గా అందరూ అసహించుకునే రిలేషన్లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అతను మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు. ఇతనికి ఏమైనా చేయడానికి ఉందా లేదా ఇప్పుడు విందాం. ఓకే మేడం, నేను ఒక మాట మాట్లాడొచ్చా మేడం? మీ గురించి మీకు ఏం చేయాలో చెప్తాను. ఏం వదిలేదు మేడం. ఇప్పుడు ఏరే దగ్గరికి పోతే నారాయణ అంటారు. నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటాను నేను. 38 ఏళ్ల వయసుకి 40 ఏళ్ల వయసుకి బంగారమైన భార్యను చూసుకుంటూ ఉండొచ్చు కదయ్యా. చూసుకుంటున్నా మేడం. ఎందుకే ఆ అమ్మాయి ప్రాణాలు రిస్క్ లో మొన్న పెడతాను. కోవిడ్ వచ్చింది, కోవిడ్ లో వీరయ్య కుమారి పోయారు, నారాయణ అపోలమ్మ పోయారు. అట్లా కాదు మేడం. మీ ఆవిడతో ఉంటావా ఉండవా? ఉంటా మేడం. ఉండు. ఇదే నీ లైఫ్ కి దేవుడు డిసైడ్ చేసిన లైఫ్ స్టైల్. ఓకే ఇప్పుడు మేడం. మీరు మాట్లాడాల్సిన ఆస్తి షేర్ ఏంటో తెలుసా? ఓపెన్ గా మాట్లాడాల్సిన ఆస్తి షేరు మీ నానమ్మ ఎవరికి రాయకుండా వదిలేసిన ఆస్తి ఏదైతే ఉందో దాని మీద ఇతని పార్టీషన్ సూట్ వేసుకోమని చెప్పండి. ఇతని షేర్ ఇతనికి అడ్డంగా వస్తుంది. తండ్రి ఎవడని లెక్కే లేదు. అర్థమవుతుందా? మీరు నోటీస్ ఎవడో పంపించాలా? పార్టీషన్ సూట్కి పంపించాలి. పలానా చనిపోయిన ముసలమ్మకి ఇదిగోండి 3 పిల్లలు, అందులో పలానా వాళ్ళ కొడుకుని నేను, వేరయ్య కొడుకు మాత్రమే. ఈయనకున్న ఆధార్ కార్డు అదే. ప్రూవ్ అవ్వని నారాయణ కొడుకు అని వేసుకోవడం వల్ల యూజ్ లేదు. ఇది మేజర్ టాపిక్. ఈయన ఇలా వేసిన తర్వాత ఇంకా ఏమన్నా నారాయణ మీద వెయ్యాలి అని అనిపిస్తే వేరే దగ్గర ఏదన్నా ఆస్తులు ఉంటే రెండో పాయింట్ చెప్తున్నా. ఒకటి, నానమ్మ పేరు మీద ఆస్తి ఉంది, దాని షేర్ కోసం ఈయన వేసుకోవచ్చు. ఎందుకంటే ఈయనకి తండ్రికి పడట్లేదు కాబట్టి తండ్రికి వచ్చే షేర్లో కొంత పర్సంటేజ్ ఈయనకు వస్తుంది. ఓకే, ఇది క్లియర్. ఇది ఎవ్వడు ఫైటింగ్ చేయకూడదు, అదే అబ్జెక్షన్ పెట్టని టాపిక్. నానమ్మ పేరు మీద చనిపోయిన ఆవిడ పేరు మీద ఆస్తి మిగిలే ఉంది, ఎవరికి రాయకుండా. అది కొడుకులు ఒక్కళ్ళే పంచుకోవడం కుదరదు. ఏ కొడుకులు అయితే పంచుకుంటారో ఈయన కొడుకు వేరయ్య తండ్రి వేరయ్య దగ్గర నుంచి షేర్ తీసుకునే రైట్స్ ఆ ఆస్తి మీద ఉంది. 2, వేరేకి సంబంధించిన ఆస్తులు లేదా కుమారికి సంబంధించిన ఆస్తులు. వీళ్ళకి వారసత్వంగా ముసలమ్మ ఉండగా కొంత పంచి ఉంటే వాటిని కూడా ఈయన షేర్ అడిగే రైట్స్ ఉన్నాయి. అలా కాకుండా కుమారి కొంత వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి తెచ్చుకుందే, స్త్రీధనం ఆవిడ పేరు మీదే ఉంది. వేరయ్య గారు అంటే తండ్రి పేరు మీద కొంత స్వార్జితం ఉంది, ఆయన సంపాదించుకున్నది. వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వడం కుదరదు. ఓకే, సో వాటి మీద వేయడం కుదరదు. వారసత్వంగా ఏమైనా ఆస్తుంటే ఈయన షేర్ వేసుకోవచ్చు, పార్టీషన్ సూట్ వేసుకోండి. 3వది, ఈయన అడుగుతున్నది నారాయణ పంచాయతీ. అసలు ముందు నారాయణ పంచాయతీ అడగాలి అంటే ఈయన నారాయణ కొడుకు అని ప్రూవ్ అవ్వాలి. మీరు ఈ ఫిట్టింగ్ పట్టుకుంటే ఈ ఫిట్టింగ్ మీకు డిలే అవుతుంది. వేరే కొడుకు అంటే ఆస్తి వచ్చేస్తుంది కదా. నారాయణ కొడుకు అని ప్రూవ్ చేయడం జరిగే పనే. అర్థమవుతుందా? ఇది నేను రాసిస్తా, మీరు ఫైటింగ్ చేయలేరు. మిమ్మల్ని ఎవరు ఫైటింగ్ చెయ్యనివ్వరు. ఎందుకంటే ఇది పరువుకి సంబంధించిన విషయం, ముసలోళ్ళకి సంబంధించి పరువుకి సంబంధించిన విషయం. ఇక్కడ నిజంగా ఆస్తి తగాదా లేకపోతే మిమ్మల్ని ఎవడో పట్టించుకునేవాడు కాదు, అసలు మీరే వేసేవాళ్ళు కాదు. ఇక్కడ ఆస్తి అనే పంచాయతీ ఉండేసరికి మీకు తండ్రి ఎవరు అక్కడ ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ మీరు నారాయణ కొడుకు అని ప్రూవ్ చేసుకున్నా కూడా కుమారికి 4 పిల్లలు ఉన్నారు. ఆవిడ క్యారెక్టర్ పోయిందంటే ఈ 4 పిల్లల క్యారెక్టర్ పోయినట్టే. చంపేస్తారు వచ్చి. పిచ్చెక్కి మీరు నారాయణ 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 అని తిరుగుతూ పుణ్యం వస్తుందేమో కానీ నానరాడు. అర్థమవుతుందా? ఓకే మేడం. ఇక్కడ సొసైటీలో బతకడానికి పరువు చాలా ఇంపార్టెంట్. అది ఆస్తితో లింక్ అయిపోయి ఉన్నప్పుడు క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అర్థమవుతుందా? ఈయనకి మేము మోటివేట్ చేసినా ఎంత పాయింట్ వెళ్ళదు ఇక్కడికి. మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను తల్లి. ఆయన అదృష్టం జీవితం లేదని ఉంటే
నారాయణ అన్యాయం చేశాడు, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, కుమారి అన్యాయం చేసింది, ఆవిడ పాపని ఆవిడే పోతే వేరయ్యా అంతే, ఎవరి కాళ్ళు అంతే. ఆయన అదృష్టం దేవుడు ఎక్కడో రెక్టిఫై చేయడం కోసం నిన్ను ఇచ్చినట్టు లెక్క. కొంచెం నీకు ఓపిక ఎక్కువే ఉండాలి, తప్పదు, చూసుకోనానా. ఈ మిగతా రెండు అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. 100% మీకు రైట్స్ వస్తాయి, ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ ఎక్కువ ఉంది కదా అని వెళ్ళటం వల్ల వీళ్ళందరి పరువు తీసేసి మనం తెచ్చుకోవడం యూజే అవ్వదు. అసలు మనం అంత దూరం ఫైట్ చేయలేం. ఆ వచ్చే ఆస్తి లీగల్ ఎక్స్పెన్సెస్కే సరిపోతుంది. అర్థమవుతుంది? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. సార్ మీతో ఏం మాట్లాడట్లేదు, ఒకటే ఏమనుకోకండి. మేడం, ఏ, అందరూ ఆగు, ఆస్తి ఆగు. ఇస్తానండి మేడం. మా తమ్ముడు నాగార్జున ఫోన్ చేసి నీకు ఏం కావాలన్నా ఇస్తా అండు. మా పిన్ని ఇంకో ఆమె ఉంది, ఆమెను అడిగిన ఏంది పిన్ని నన్ను ఇట్లా అన్యాయం సరే చేస్తున్నావు? సార్ వాళ్ళు ఏదన్నా ఇస్తే రాయించుకోండి. హ్యాపీగా. ఏమి ఇవ్వకపోతే ఇందాక నేను చెప్పిన 2 టాపిక్ల మీద ఫైట్ చేయండి తప్ప నారాయణ తండ్రి అని ప్రూవ్ చేయడం వల్ల కుమారి క్యారెక్టర్ పోతుంది. కుమారి క్యారెక్టర్ పోయిందంటే 4 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, 4 పిల్లల వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అది వర్కౌట్ అవుతుంది. అది. మేము సజెస్ట్ చేయం దాన్ని. అమ్మ ఇది Thank you. ఒక క్లారిటీ అమ్మ, మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఐటీ చేశాను సార్. సరే, ఎంతో కొంత మీరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, మీకు కొద్దిగా నాలెడ్జ్ బాగుంది. అతను మిమ్మల్ని తీసుకొచ్చాడా? అతను ఎలా చెప్తే అలా మీరు నడుస్తున్నారా, లేదంటే మీరు ఇది అపోజ్ చేస్తున్నారు, ఇలా వద్దురా, ఇలా పరువు తీసే పని వద్దని మీరు అపోజ్ చేస్తున్నారా? అని పరువు అయితే తీయొద్దని చెప్పాను. ఏదైనా లీగల్ గా ఉంటే లీగల్ సలహా కోసం వచ్చారు నాన్న, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఎవరెవరో ఏవేవో చెప్తారు. ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటది, ఇంతే ఫైన్. మీరు 100 మంది అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళినా ఇలా వెళ్ళటం బెటర్. కానీ ఏదో వస్తుందని ఇంకోటి ఉంది చూసావా, దానివల్ల చెప్పాను కదా క్రైమ్స్ ఎక్కువ జరుగుతాయని. వద్దు, మిగతా రెండింటి మీద కూల్ గా వెళ్ళండి, మీ పని మీరు చేసి. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఫైనల్ గా మేడం, మీకు కొద్దిగా చదువుకున్నారు, కొద్దిగా నాలెడ్జ్ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. అతనికి రిజిస్టర్ అవ్వట్లేదు బ్రెయిన్ లో. అతను అదే పాయింట్ దగ్గర, అదే టాపిక్ దగ్గర అక్కడ ఆగిపోయాడు అతను. అందుగురించి అతను మానసికంగా బాగాలేదు అని ఊరు వాడ అందరూ అనుకుంటున్నారు. సో అతను రెగ్యులేట్ చేయండి, ఎందుకంటే మీ ఇద్దరికి లైఫ్ రిస్క్ కూడా ఉంది, మీకు ప్రాణహాని కూడా ఉంది. కాబట్టి అతను ప్రతిసారి అలా అట్రాక్ట్ చేసుకుని ఇలాంటి లూప్స్ లోకి తీసుకెళ్లిపోతుంటే మీరు బ్రేక్స్ వేసి కట్ చేసి ఇక్కడ కాదురా మనం లీగల్ గా తేల్చుకుందాంరా అయ్యా అని చెప్పి మీరు చెప్తే అతను వింటాడు మీ మాట. అతను సై అంటే సై అని ఇక్కడికి వచ్చేసి మీరు ప్రాపర్టీ గురించి అని ఫైట్ చేసి, అతని ప్రేమ గురించి అని ఫైట్ చేసి మూకమ్ముడిగా ఎవరో పరువు తీసేయటం అనేది పద్ధతి కాదని చెప్తున్నాను. అది మీరు ఆ బ్రేక్స్ వేయండి అతనికి. అదే చెప్పాను సార్. అంటే 40,000 దాకా ఆయన కోర్టులో కేసు వేయాలంటే వాళ్ళిద్దరి మీద వేయాలంటే 40,000 అంటే ఒకసారి ప్రాపర్టీ కేసులు 40లు 50లు అవ్వవు, లక్షల పంచాయతీ ఇది. ఒక లాయర్ 20,000 వేస్తాడు, ఇంకో లాయర్ 50,000 వేస్తాడు. తర్వాత నడవాలి కదా తల్లి కేసు. వేయడం ఎవరైనా వేస్తాం, తర్వాత పంచాయతీ ఏంటి, ఫైటింగ్ చేయడం ఇంపార్టెంట్. మినిమం 7 to 10 years నడుస్తుంది ఈ కేసు. నేను చెప్పిన ముందు 2 కేసులు కూడా. అయినా మీరు బ్లాక్ చేయగలుగుతారు స్టే ఆర్డర్ తెచ్చుకొని. అవేమి 20-30 అవ్వవు తల్లి, కొంచెం చూసుకోండి. అందుకే మీకు అన్న 3వ కేసు మీరు ఫైటింగ్ చేయలేరమ్మా, ఒకవేళ చేస్తే ప్రాణహానులు కూడా ఉంటాయి అని చెప్పింది. సో చెప్పింది జాగ్రత్తగా వినండి. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు, జాబ్ చేసుకోండి, చక్కగా పిల్లల్ని కనండి. ఆ మైండ్ సెట్ నుంచి పోయి చక్కగా హ్యాపీగా ఉండండి. ఇప్పుడు కేసెస్ ఏవయ్యాలో చెప్పారు కదా, సో ఆ లీగల్ కేసులు నచ్చే నడుస్తాయి. మీరు హ్యాపీగా ఏమండి వదిలేయండి, బంగారం లాంటి పిల్ల ఉంది, ముందు ఆవిడని చూసుకోండి, ముందు ఆవిడ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. థ్యాంక్ యూ. మీరు ఒకటే రోదంలో ఉన్నారు 38 ఏళ్ల వయసుకి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.